మా కొరకునైనా మానవాళి కొరకునైనా 708 సంవత్సరాల క్రితమైన ఏషియా ప్రవక్త ద్వారానైనా రాసిన లేఖనము నెరవేరి ప్రభువ 2000 సంవత్సరమైనా మీరు నేను ఈ లోకానికి వచ్చి ప్రభువ నశించిన దాన్ని వెతికి రక్షించుటకునైనా మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చా ప్రభువ. ఎందుకంటే నైనా మీ జన్మదిన వేడుకలు ప్రభువ ప్రతి ఒక్కరికి నైనా తెలియాలని మరి నీ యొక్క సేవకుడు ప్రభా సేవకురాలు ప్రభా ఈ కార్యక్రమము పెట్టుకున్నారు ప్రభా. ఈ కార్యక్రమం ద్వారా ఈ మైక్ ద్వారా ఎంతమంది వింటున్నారో ప్రతి ఒక్క హృదయాన్ని మీరు కదిలించినైనా నీ సన్నిధికి వచ్చి ప్రభా చెప్పుచున్న నీ దాసుల వాక్యము వినినైనా మారు మనసు పొందుటకైనా ఇంత ప్రయాసపడినైనా నీ బిడ్డలు చేస్తున్నారు ప్రభు. ప్రయాసము వ్యర్థము కానని చెప్పింది. నేను నమ్మిన బిడ్డల ప్రభు తలగా ఉంచుతా కానీ నేను తోకగా ఉంచునని చెప్పిన దేవా మీకు వందనాలు తండ్రి. మరి దైవజనులు ప్రభు మరి వచ్చి ఉన్నారు ఏమోనైనా వారి కూడా సిద్ధపడి ప్రభు వాక్యమును ప్రకటించడుకు ప్రభు నీ వెలుగున ప్రభు ఈ మధ్యన ప్రభు అన్యుల మధ్య ప్రభు నీ సువార్తను ప్రకటించుచుండగానైనా ప్రతి ఒక్క మనోనేత్రమును ప్రతి ఒక్క హృదయాన్ని మీరు తెరిచినైనా అయ్యా చెప్పిన వాక్యాన్ని బట్టి ప్రభు ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలని ప్రభు నువ్వు దీర్ఘ శాంతముతో స్తోత్రున్నావయ్యా నీకు వందనాలు తండ్రి. అయ్యా ప్రతి ఒక్కనే ప్రభు తోడుకొని అయ్యా మీరు పిలిస్తే ఎవరు రారు కానీ ప్రభు అయ్యా నీ వాక్యము వినిన బిడ్డలు ప్రభు ప్రతి ఒక్కరినైనా అయ్యా ఈ సన్నిధిలో కూర్చుని కృపతో ఇచ్చామని అడుగుతున్నాం దేవా నీకు వందనాలు ప్రభు. సాతాను యొక్క శక్తుల ప్రభు అయ్యా దూరపరచడనైనా సాతానుడు ప్రభు ఎవరు మిగుదలా చూస్తున్నాడు కానీ ప్రభు అయ్యా నీవునైనా నిజమైన దేవుడు ప్రభు అయ్యా నశించిన వారిని ప్రభు ఎదికి రక్షించడానికి పరలోకం నుంచి భూలోకానికి వచ్చిదేవా అయ్యా ప్రతి ఒక్క మనుషులను వెలిగించావు దేవా. అయ్యా నువ్వు చేసిన కార్యములు ఎన్నో ఉన్నాయి కానీ ప్రభు అయ్యా పుస్తకము సాధన ప్రభు ప్రభుత్వం చెప్పారు ప్రభు ఇకనైనా ప్రతి బిడ్డనైనా అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. వందనాలు. మనకై కదా ప్రియులారా మరి అందరం కూడా ఈ పాటని పాడుకుంటూ మరి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు అందాల తార అరుదించి నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు విశ్వాసయాత్ర దూరమెంతైన ముందుగా దోచెను నిందైన శాంతి వర్షించేనా విజయ పరమునా విశ్వాల దేవ కుమారుని వీక్షించు దీక్షతో ప్రవహించే ప్రేమ విశ్రాంతి నొసగుచు అందాల తార అరుణించే
నాకు అంబరమీదో అవతారమూర్తి యేసయ్యకి అవని చాటుచు ఆనందం సాంద్రము పొందినాను అమరకాంతిలో ఆశిత మనసు పయనమేదిని అందాల తార అరుణించే నాకు అంబరమీలో అవతారమూర్తి యేసయ్యకి అవని చాటుచు. మరి ఈ సమయంలో మన మధ్యలో మరి కండ్రికి నుంచి బాలస్వామి తాతగారు ఉన్నారు. మరి ఆయన ఒక ప్రత్యేకమైన గీతాన్ని పాడవలసిందిగా దేవుని పేరట మనవి చేసుకుంటున్నాం. బాలస్వామి తాతయ్య గారు ప్రత్యేక గీతం. గమ్యము వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా చేర్చుతాడు, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విలువడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విలువడు. అడుగులు కడబడిన అలచటపై వెళ్ళిన, అడుగులు కడబడిన అలచటపై వెళ్ళిన, చేయబట్టి ఎన్ని కట్టి చక్కని ఆలోచన చెట్టి, చేయబట్టి ఎన్ని కట్టి చక్కని ఆలోచన. హల్లెలూయా. మరి ఎంతో చక్కటి రాచర్ల గ్రామం నుంచి మరి యేసుపదం గారు ఉన్నారు. మరి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి మరి ఆయన ఒక గీతాన్ని పాడి ఉద్దేశించున్నారు. గారపాటి యేసుపదం గారు మరి స్టేజ్ మీదకి రావాల్సిందిగా దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాం. స్థానిక పాస్టర్ గారికి అలాగే సిస్టర్ గారికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అడ్వాన్స్ క్రిస్మస్ తెలియజేస్తున్నాను. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి రక్షకుడు ఉదయించినాడట అనే పాటను పాడుకుందాము. దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అందరూ కూడా చప్పట్లతో దేవుని మహిమపరచవలసినందుకు కోరుచున్నాము. రక్షకుడు ఉదయించినాడట మన కొరకు, పరమ రక్షకుడు ఉదయించినాడట, రక్షకుడు దయించినాడు రారగోయలారా, రక్షకుడు దయించినాడు రారగోయలారా, తక్షణమున పోయి మన నిరీక్షణ ఫలమొందుదాము, రక్షకుడు దయించినాడట మన కొరకు, పరమ రక్షకుడు దయించినాడట. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు, దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు, దేవుడగు యెహోవా మన దిక్కు దేరి చూచినాడు, రక్షకుడు దయించినాడట మన కొరకు, పరమ రక్షకుడు దయించినాడట.
గగనమున నుండి డింగి గరుడుగా ప్రియేలు దూత గగనమున నుండి డింగి గరుడుగా ప్రియేలు దూత తగినట్లు చెప్పి వారికి మిగుల సంతోషవార్త రక్షకుడు దయించినాడట మన కొరకు పరమ రక్షకుడు దయించినాడట వర్తమానము చెప్పి దూత వైభవమున పోచున్నాడు వర్తమానము చెప్పి దూత వైభవమున పోచున్నాడు కర్తను చూచిన వెనుక కాంతము విషముడు రక్షకుడు దయించినాడట మన కొరకు పరమ రక్షకుడు ఉదయించినాడట పశువుల తొట్టిలోన రొట్ట తోడ చుట్టబడిన పశువుల తొట్టిలోన బట్ట తోడ చుట్టబడిన శిశువును కనుగొందురని శీఘ్రముగను దోతలించే రక్షకుడు ఉదయించినాడట మన కొరకు పరమ రక్షకుడు ఉదయించినాడట అనసుగొల్లాలొకరికొకరు ఆడవాళ్ళు చెప్పుకొనచు అనసుగొల్లాలొకరికొకరు ఆడవాళ్ళు చెప్పుకొనచు అనుమతించి కడకు క్రీస్తు నందరికి తెలిపినారు రక్షకుడు ఉదయించినాడట మన కొరకు పరమ రక్షకుడు ఉదయించినాడట హల్లెలూయా. మరి ఈ సమయంలో మరి మన మధ్యలో సిస్టర్ హేమ ఉన్నారు. మరి కండ్రిక ప్రాంతం నుంచి మరి చెల్లి వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా దేవుని పేరట మనం చేసుకుంటున్నాం. సంచరించువాడా ఆరాధనా నీకేనయా మా మధ్యలో అద్భుతాలు చేయువాడా ఆరాధనా
చేసే దేవుని గురించి చక్కని పాట పాడింది. మరి గాడ్ బ్లెస్ హర్. మరి మన మధ్యలో చిన్నపిల్లల యాక్షన్ సాంగ్ ఉంది, మరి సిద్ధపడాలి. మరి దానికంటే ముందుగా ప్రకాష్ నగర్ నుంచి మరి జ్యోతి వచ్చి ఒక గీతాన్ని ఆలపిస్తుంది. జ్యోతి, ప్రకాష్ నగర్ నుంచి జ్యోతి వచ్చి పాట పాడవలసిందిగా దేవుని పేరట మనవి చేసుకుంటున్నాం. చిత్రమైన పుట్టుకనిది, మేము సంతోషించు వేళ ఇది. యేసయ్యా చిత్రమైన పుట్టుకనిది, మేము సంతోషించు వేళ ఇది. నీ యొక్క జన్మము ఓ గొప్ప మర్మము, నీ యొక్క జన్మము ఓ గొప్ప మర్మము. పవిత్ర ప్రేమకు నిజమైన సాదృశ్యం, పవిత్ర ప్రేమకు నిజమైన సాదృశ్యం. ఓ చిత్రమైన పుట్టుకనిది, మేము సంతోషించు వేళ ఇది. యేసయ్యా చిత్రమైన
పవిత్రమైన పుట్టుకండి యేసయ్యది. మరి అందరం కూడా సంతసించే సమయం. మరి చిన్నపిల్లల యాక్షన్ సాంగ్తో మనందరం కూడా మరి దేవుణ్ణి మహిమపరుద్దాం. చేద్దామా చప్పట్లు కొడుతూ. మరి పిల్లలు ఎంతో చక్కగా మరి యేసు జన్మదినాన్ని గురించి మనందరికీ
వివరించారు. మరి మన మధ్యలో కండ్రిక ప్రాంతం నుంచి సహోదరి మేరీ గారు ఉన్నారు. మరి ఆమె వచ్చి ఒక గీతాన్ని ఆలపిస్తారు. కనుమా కన్య గర్భమందున కనుమా కన్య గర్భమందున వినుమా యేసుని జననము కనుమా కన్య గర్భమందున అందరము కూడా యేసయ్య జన్మదినము గురించి ఇక్కడ వేడుకగా కూర్చున్నాం. అందరము కూడా ఆయన సన్నిధిలో ఉన్నాం కాబట్టి మనందరము కూడా మన కరతాళ ధ్వనులతో ఆయన మహింపరుస్తూ వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది అనే పాట పాడుకుందాం. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది రక్షణ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది రక్షణ తెచ్చింది. ఊరువాడ పల్లె పల్లెలోన ఆనందమే ఎంతో సంతోషమే. ఊరువాడ పల్లె పల్లెలోన ఆనందమే ఎంతో సంతోషమే. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. రండు వేడుక చేద్దాం, కలిసి రండు పండుగ చేద్దాం. రండు వేడుక చేద్దాం, కలిసి రండు పండుగ చేద్దాం.
చప్పట్లతో దేవుని మహిమపరుస్తూ ఉంటే చప్పట్లు కొట్టాలి అందరూ. దావీదు పట్టణములో బెత్లెహేము గ్రామములో కన్య మరియ గర్భమునందు బాలుడిగా జన్మించెను. దావీదు పట్టణములో బెత్లెహేము గ్రామములో కన్య మరియ గర్భమునందు బాలుడిగా జన్మించెను. అంధకారమే తొలగిపోయెను, చీకు చింతలే తీరిపోయెను. అంధకారమే తొలగిపోయెను, చీకు చింతలే తీరిపోయెను. మన చీకటి బ్రతుకులలోనా ప్రభు యేసు జన్మించెను. మన చీకటి బ్రతుకులలోనా ప్రభు యేసు జన్మించెను. రారండో వేడుక చేద్దాం, కలిసి రారండో పండుగ చేద్దాం. రారండో వేడుక చేద్దాం, కలిసి రారండో పండుగ చేద్దాం. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది రక్షణ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది రక్షణ తెచ్చింది. ఒక దూత పలికింది శుభవార్త, మన కొరకు రక్షకుడేసు దీనునిగా పుట్టాడని. ఆకాశములో ఒక దూత పలికింది శుభవార్త, మన కొరకు రక్షకుడేసు దీనునిగా పుట్టాడని. పాప శాపమే తొలగించుటకు గొప్ప రక్షణ మనకి చుటకు. పాప శాపమే తొలగించుటకు గొప్ప రక్షణ మనకి చుటకు. మన చీకటి బ్రతుకులలోనా ప్రభు యేసు జన్మించెను. మన చీకటి బ్రతుకులలోనా ప్రభు యేసు జన్మించెను. రారండో వేడుక చేద్దాం, కలిసి రారండో పండుగ చేద్దాం. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది రక్షణ తెచ్చింది. ఒరువాడ పల్లె పల్లెలోన ఆనందమే ఎంతో సంతోషమే. ఒరువాడ పల్లె పల్లెలోన ఆనందమే ఎంతో సంతోషమే. మన చీకటి బ్రతుకులలోనా ప్రభు యేసు జన్మించెను. మన చీకటి బ్రతుకులలోనా ప్రభు యేసు జన్మించెను. రారండో వేడుక చేద్దాం, కలిసి రారండో పండుగ చేద్దాం. 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 హల్లెలూయా. హల్లెలూయా. మరి దేవుణ్ణి ఎంతగానో మహిమపరిచారు.
మరి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన మధ్యలో గారపాటి సజిన్ జోష్ మరి రక్షకుడు ఉదయించెను అనే స్పెషల్ సాంగ్ పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. గారపాటి సజిన్ జోష్ మరి స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. హల్లెలూయా. చీకటిలో ఉన్న లోకమును వెలుగులోకి నడిపించుటకు రక్షకుడు జన్మించేను. పరలోకాన్ని విడచి మనలోకానికి వచ్చే మనలను రక్షించుటకు చీకటిలో ఉన్న లోకమును వెలుగులోకి నడిపించుటకు రక్షకుడు జన్మించేను. పరలోకాన్ని విడచి మనలోకానికి వచ్చే మనలను రక్షించుటకు రక్షకుడు జన్మించేను. రక్షకుడు జన్మించేను. రక్షకుడు జన్మించేను. రక్షకుడు జన్మించేను. పాపములో ఉన్న లోకమును పరిశుద్ధం చేయుటకు రక్షకుడు జన్మించేను. లోకములో ఉన్న మనుషులను మిత్రులుగా చేయుటకు యేసయ్య జన్మించేను. పాపములో ఉన్న లోకమును పరిశుద్ధం చేయుటకు రక్షకుడు జన్మించేను. లోకములో ఉన్న మనుషులను మిత్రునిగా చేయుటకు యేసయ్య జన్మించేను. రక్షకుడు జన్మించేను. రక్షకుడు జన్మించేను. రక్షకుడు జన్మించేను. రక్షకుడు జన్మించేను. యేసు జీవించెను. నిత్యము జీవించెను. యేసు జీవించెను. నిత్యము జీవించెను. యేసు జీవించెను. నిత్యము జీవించెను. We wanna wish you Merry Christmas. We wanna wish you Merry Christmas. We wanna wish you Merry Christmas from the bottom of our heart. We wanna wish you Merry Christmas. We wanna wish you Merry Christmas. We wanna wish you Merry Christmas from the bottom of our heart. Of our heart. Of our Hallelujah. చుక్క చూపే గొల్లలేమో పరుగునొచ్చే, దూతలేమో
చలిరాతి ఎదురు చూసే తూర్పేమో చుక్క చూపే కొల్లలేమో పరుగునొచ్చే దూతలేమో పొగడవచ్చే పుట్టాడు పుట్టాడు రో రా రాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం పుట్టాడు పుట్టాడు రో రా రాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం పశుల పాకలో పరమాత్ముడు చల్లని చూపులోడు సక్కనోడు ఆకాశమంతా మనసున్నోడు నీ వెట్టి బాడమైనా నెట్టి వేయడు పశుల పాకలో పరమాత్ముడు చల్లని చూపులోడు చక్కనోడు ఆకాశమంతా మనసున్నోడు నీ వెట్టి వాడవైనా నెట్టివేయడు సంబరాలు సంబరాలు రో మన బ్రతుకుల్లో సంబరాలు రో ఆ సంబరాలు సంబరాలు రో మన బ్రతుకుల్లో సంబరాలు రో చలిరాతి ఎదురు చూసే తూర్పేమో చుక్క చూపే కొల్లలేమో పరుగునొచ్చే దూతలేమో పొగడవచ్చే పుట్టాడు పుట్టాడు రో రా రాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం పుట్టాడు పుట్టాడు రో రా రాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం చింతలెన్ని ఉన్నా చింత చేరి తెరదీయువాడు ప్రేమ గల్లవాడు ఎవరు మరిచినా నిన్ను మరువనన్ను నిరదేవుడు గొప్ప గొప్పవాడు చింతలెన్ని ఉన్నా చెంత చేరి చేరదీయువాడు ప్రేమ గల్లవాడు ఎవరు మరచినా నిన్ను మరువనన్న మన దేవుడు గొప్ప గొప్పవాడు సంబరాలు సంబరాలు రో మన బ్రతుకుల్లో సంబరాలు రో ఆ సంబరాలు సంబరాలు రో మన బ్రతుకుల్లో సంబరాలు రో చలిరాతి ఎదురు చూసే తూర్పేమో చుక్క చూపే కొల్లలేమో పరుగునొచ్చే దూతలేమో పొగడవచ్చే పుట్టాడు పుట్టాడు రో రా రాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం పుట్టాడు పుట్టాడు రో రా రాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం దేవుని మయంపరిచిన పిల్లలందరికీ ఒకసారి క్లాప్స్ కొట్టండి. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని మన వేద గ్రంథాల్లో పూర్వీకులు రాసి ఉంచారు. అంటే దుష్టుడిని శిక్షించడానికి శిష్టుడును, మంచివారిని రక్షించడానికి భగవంతుడు ఆయా కాలంలో అవతరిస్తాడని. అయితే మరి యేసుప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే దుష్టుని కూడా రక్షించడానికే, మనిషిలో ఉన్న దుష్టత్వాన్ని వేళ్లతో సహా తీసివేయడానికి మరి యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. ప్రియులరా, ఆయన బోధనలు, ఆయన మాటలు ఎంతోమంది జీవితాల్ని వెలుగుమయంగా చేశాయి. మరి యేసయ్య మరి అందరి జీవితాలని వెలుగుమయం చేయడానికే మరి ఈ లోకానికి ఆయన రక్షకుడిగా వచ్చి ఉన్నారు. మరి ఏ చట్టాలు మార్చలేనిది, ఏ రాజకీయవేత్తలు మార్చలేనిది, ఏ పోలీస్ వ్యవస్థ మార్చలేనిది, ఏ మంత్రశక్తులు మార్చలేనిది యేసయ్య మాటలు కలిగిన
మరి ఈ బైబిల్ గ్రంథం ఎంతోమంది నరహంతకులను, కరుడుగట్టిన వ్యక్తులను మార్చగలిగింది. మరి అందులో మరి మార్చబడిన ఒక వ్యక్తి మరి ఈ రోజున మన ముందుకు రావడానికి దేవుడు కృప చూపించాడు. మరి ఒకప్పుడు మరి కత్తులు పట్టుకున్న చేతులతో మరి ఈ రోజున బైబిల్ పట్టుకొని బైబిల్ని చేతపట్టి ప్రభువుని గూర్చి ప్రకటిస్తున్న దైవజనులు మరి కిరణ్ పాలన్న గారు. మరి మేము అన్నగారి సాక్ష్యం విన్నప్పుడు మరి మా హృదయాల్లో ఎంతో మరి అటువంటి వ్యక్తిని మరి మనందరం కూడా ఇక్కడ దేవుడు ఈ రీతిగా ఏర్పాటు చేసుకున్నందుకు మనందరం కూడా మరి గట్టిగా ఆయనకి కరతాళ ధ్వనులతో చప్పట్లు కొడుతూ సాదరంగా మరి స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాం. మరి గారపాటి గోపాల్ గారు దైవ సేవకులు. మరి వారి సతీమణి దేవుని సేవకురాలు నిఖిత గారు మరి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాము. ఈ ప్రాంతము ఆశీర్వాదకరంగా ఉండాలని వారు అనేకమైన సేవకులను సందర్భానుసారంగా పిలిపించి దేవుని గొప్పతనాన్ని ప్రకటించాలని వారు ఆశపడుతున్నారు. సహజంగా పరిశుద్ధ గ్రంథంలో ఏముంటుందంటే రోమాపత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో మీరు ఒకరి విశ్వాసం వలన ఒకరు బలపరచబడాలి, లేక ఆదరించబడాలి, స్థిరపరచబడాలని దేవుని సేవకుడైన పౌలు గారు తెలియజేస్తున్నాడు. ఇక్కడ కూడుకున్న మీ అందరూ కూడా ప్రభువుని ఎలా నమ్ముకున్నారో వేరే వాళ్ళకి తెలియటం వలన వారు ఎంతగానో బలం పొందుకుంటారు. మరి ప్రత్యేకంగా నన్ను ఇక్కడ ఫోన్లో మాట్లాడారు. 3 తరాలు రక్తటేర్లు పారించిన కుటుంబము లేక వంశాలు ఇప్పుడు దేవుని సువార్థికుడుగా, దేవుని సేవకుడుగా ఎలా మారారు అనే ఆ సాక్ష్యాన్ని విన్నప్పుడు వారు వెంటనే నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు అందులో కృష్ణమ్మ నాయుడు కిరణ్ పాల్గా ఎలా మారాడు అని కింద తమ్మునేలతో ఎంతోమంది ఇంటర్వ్యూస్ నా దగ్గరికి వచ్చి మరి అనేక మంది లక్షలు మంది వ్యూవర్స్ మరి ఆ యొక్క ఛానల్కి లేకపోతే ఆ తమిళకి చూడటం జరుగుతుంది. ఇప్పుడు కూడా రోజుకి 2000 మంది ఆ వీడియో చూస్తున్నట్లుగా ఆ పాస్టర్లు నాకు చెప్పారు. అయితే నేను పొందుకున్న విశ్వాసాన్ని మీకు తెలియజేయడానికి వచ్చాం. బైబిల్ ఏం తెలియజేస్తుందంటే మరణించే వ్యక్తి చాలా విలువైన మాటలు మాట్లాడతాడు. అలాగా మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారు అంతకంటే విలువైన మాట మాట్లాడారు. ఏమిటంటే ఆయన తిరిగి లేచిన తర్వాత అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో మీరందరూ కూడా నాకు సాక్షులై ఉండండి అని కోరుకున్నారు. మీరందరూ కూడా, ఇది దేవుని కోరిక. మన తల్లిదండ్రులుగా మన పిల్లల విషయాల్లో ఎన్నో కోరికలు ఉంటాయి. అలాగా దేవుడు ఒక ముఖ్యమైన కోరిక మరి ఈ దేశానికి లేక ఈ ప్రపంచానికి నీ ద్వారా నా ద్వారా ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అదేమిటంటే మీరందరూ కూడా నాకు సాక్షులై ఉండండి. ఎందుకు సాక్షులై ఉండాలి అంటే దేవుడు మహిమ నీ ద్వారానే సమాజానికి తెలియాలి, దేవుని మహిమ నా ద్వారానే సమాజానికి తెలియాలి. అలాగా నీ జీవితం దేవుడు ఎలాంటి కార్యాలు జరిగించాడో, ఎలాగా భయంకరమైన మురికి కోపంలో నుండి ఎలా బయటపడవేశాడో ఈ విషయాలు అనేక మందికి తెలియజేయటం ద్వారా మన జీవితాల్లో ఎంతో మార్పు లేక అద్భుతమైన పరివర్తన వస్తుంది. మరి 3 తరాలు రక్తటేర్లు పారించిన కుటుంబాలు, వంశాలు ఇలాంటి శాంతి మహాదేవుడి గురించి ఎలా చెప్తారు? సాత్వికుడైన ఈ దేవుడి దగ్గరికి ఎలా రాగలుగుతారనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. మరి ఈ ఆంధ్రప్రదేశ్లో అవనిగడ్డ, నాగాలంక, కోడూరు, మరి ఘంటసాల, మోపిదేవి మండలం అని 6 మండలాలు ఉన్నాయి. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత అంతకుముందు దివి తాలూకాలు ఉండేవి. మరి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఈ దివి తాలూకాలన్నీ కొన్ని మండలాలుగా విభజించాడు. ఈ విభజించిన క్రమంలో మాది దివిసీమగా అంతకుముందు అనుకునేవాళ్ళు, దివి తాలూకా అనేవాడు. మరి అలాంటి ప్రాంతాల్లో కరుడుగట్టిన ప్రాంతాలన్నిట్లుగా అన్నట్లుగా
కృష్ణా జిల్లాలోనే కొంచెం కరుడుగట్టిన ప్రాంతాలు ఏవి అంటే దివిసీమ ప్రాంతాలని చెప్తూ ఉంటారు. ఎందుకు చెప్తూ ఉంటారంటే అక్కడ మనుషులు కొంచెం ఒకప్పుడు భయంకరమైన రాక్షసులుగా ప్రవర్తించేవారు. మరి అలాగా మా కుటుంబాల్లో కూడా ఈ రాక్షసత్వాన్ని ప్రదర్శించారు. ఇప్పుడు పోతన కృష్ణమూర్తి నాయుడు గారని మా తాతయ్య గారు, ఆయన ఒక సినిమా హాల్ కట్టాడు కోడూరు మండలంలో, ఒక రైస్ మిల్ కట్టారు, 30 ఎకరం మాగాణి సంపాదించి 1 ఎకరన్నర ఇళ్ల స్థలాన్ని మెయిన్ రోడ్డు పక్కన మాకు ఇచ్చి 6 కొడుకులు కని ఇదే శభాష్ నా జీవితం అని ఆర్థిక సంపన్నుడిగా, ఒక నాయుడు గారి కుటుంబంలో ఆర్థిక సంపన్నుడిగా ఆయన డబ్బు సంపాదించి శభాష్ అనుకున్నాడు. అయితే ఆయన మాకు ఏమి ఇవ్వలేదంటే శాంతి ఇవ్వలేదు. ఏమివ్వలేదు? శాంతి ఇవ్వలేదు. సమాధానం అనేది తెలియదు. మాకు సినిమా హాల్ ఉండటం వలన సినిమా హాల్లో గొడవలు అవుతూ ఉంటాయి. ఈ గొడవలు అయినప్పుడు ఇప్పుడు శాటిలైట్ సిస్టమ్ వచ్చింది. అంతకుముందు ప్రొజెక్టర్ సిస్టమ్ ఉండేది, రీల్స్ తిప్పేవాడు. ఈ ప్రొజెక్టర్స్ దగ్గర మాకు వర్కర్స్ పనిచేస్తూ ఉండేవాళ్ళు. కింద ఎవరైనా సరే తప్పు చేసినప్పుడు వాళ్ళని పట్టుకు పైకి తీసుకువెళ్ళిపోయి ప్రొజెక్టర్ దగ్గర కట్టేసి కొట్టించేవాడు మా తాతయ్య. ఎందుకంటే ఒక మనిషిని కంట్రోల్ చేయడానికి రౌడీయిజం అనేది ప్రారంభించాడు. ఇలాగంటి క్రమంలో ఒక ఆయన ఇట్లా కొట్టినప్పుడు ఆయన తాతయ్య మీద పగబట్టి శుక్రవారం సంతకెళ్తుంటే మా తాతయ్యని షర్ట్ పట్టుకున్నాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే షర్ట్ పట్టుకున్న చెయ్యి నరికేశారు. చెప్పండి, తాతయ్య షర్ట్ పట్టుకున్న చెయ్యి నరికారు. అంటే డబ్బు యేసు ప్రభు వారు లేని, లేక యేసు ప్రభు వారు ఏ కుటుంబంలో అయితే ఉండడో, యేసుక్రీస్తు ప్రభు వారు ఏ వంశంలో అయితే ఉండడో ఆ కుటుంబంలో డబ్బు రావటం వలన కుటుంబాలు ఎలా పతనమైపోతాయి, లా అండ్ ఆర్డర్ని ఏ విధంగా చేతుల్లోనికి తీసుకుంటారు, గర్వం ఎలా వస్తుంది, అహంకారాలతో ఎలా బ్రతుకుతారు అన్నట్టుగా మా కుటుంబాలే నిదర్శనం. మరి చేయి ఎప్పుడైతే నరికారో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏం చేయలేకపోయింది. ఎందుకంటే పోలీసు వాళ్ళందరూ కూడా మా దగ్గరికి వస్తూ ఉండేవాడు. కాబట్టి ఇలాగా రౌడీస్ ఎప్పుడైతే మొదలుపెట్టారో తాతయ్య మీకు ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఎవరైనా కొట్టి పారిపోవటం అలా జరుగుద్ది. వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే అప్పట్లో బర్రీలు గీసేవాళ్ళు. బర్రీలు గీయటం అంటే ఎవరైనా శత్రువు ఉంటే 1 ఎకరం చుట్టూ సున్నం వేసి నీ దమ్మున్నవాడిని నువ్వు తెచ్చుకో, నా దమ్మున్నవాడిని తెచ్చుకుంటా అని కత్తులు రాడ్లు తీసుకుని కర్రలు తీసుకుని వెళ్ళేవాడు పూర్వకాలంలో. ఇలాంటి కల్చర్ అనేది మా కుటుంబాల్లోని కూడా ఈ సంస్కృతిని మా తాతయ్య తీసుకొచ్చిన క్రమంలో మా తాతయ్య గారికి ఉన్న మరి కమ్యూనిస్టు పార్టీ నాయకుడు, తర్వాత అలయన్స్లో టీడీపీ పార్టీ నాయకులుగా కూడా మా కుటుంబంలోనే బ్యాంకు ప్రెసిడెంట్స్, మండల ప్రెసిడెంట్స్ కూడా అవటం జరిగింది. ఇలాంటి కుటుంబాల్లో మరి రౌడీయిజాన్ని కూడా ఎంకరేజ్ చేసి 10 మందిని కొడితే దేవాదాయ శాఖ మంత్రి ఉన్నాడు. దేవాదాయ శాఖ మంత్రి ఉన్నప్పుడు అప్పట్లో ఆయనకి అగైనిస్ట్గా అంబడి బ్రాహ్మణయ్య గారి వర్గం ఉంటే ఆ బ్రాహ్మణయ్య గారి వర్గంకు ఈ కమ్యూనిస్ట్ అలయన్స్ అయ్యారు. మా తాతయ్య గారు చాలా పెద్ద పాత్ర పోషించారు. సింహాద్రి సత్యనారాయణ గారు కాన్వాయ్ ఆపి దిష్టి బొమ్మలు తగిలేసిన పరిస్థితులు మాకున్నాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఒక పెద్ద మనిషి ఇంటికి నడిపించే నాయకుడు ఎలా ఉంటే ఆ తర్వాత జనరేషన్ ఇంకొంచెం స్పీడ్గా ఉంటుంది. అది మంచి విషయంలోనైనా చెడు విషయాల్లోనైనా. అలాంటి పరిస్థితుల్లో మరి మొదటి జనరేషన్లో రౌడీయిజాలు చేశారు, ఎంతోమందిని కొట్టారు, 1000 మంది. రౌడీయిజం ఎక్కువ ఉంటుంది, పోలీసు వాళ్ళని కూడా లెక్క చేయట్లేదని ఉద్దేశంతో మా వంశస్థులు మొత్తాన్ని పెద్ద మిలిటరీ వ్యాన్లు తీసుకెళ్ళిపోయారు. ఎస్పీ గారు కౌన్సిలింగ్ ఏం చేస్తున్నాడంటే జనాల్ని కొడుతున్నారు, చంపుతున్నారు, మాకు ప్రొటెక్షన్ కోసం, రక్షణ కోసం మా దగ్గరికి వస్తారు. మా పోలీసు వాళ్ళని ఎస్ఐని ఎందుకు కొట్టారు మీరు అని అడిగాడు. మరి మమ్మల్ని కొడితే మేము ఎక్కడికి వెళ్ళమని అడిగాడు. అర్థమైందా? వాళ్ళు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, మేము చావటానికి సిద్ధంగా ఉండేవాళ్ళం. పోలీసు వాళ్ళ వ్యవస్థ ఎంత ఉంటుందంటే బతకటానికి వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. నేనేం చెప్తానంటే అందరూ అని కాదు, నీతిమంతులు ఉన్నారు. అయితే మేమేంటి, దేనికైనా తెగించినోడికి ఇక ఎవడు మూర్ఖుడికి, యేసు ప్రభు చెప్పినట్టుగా మూర్ఖుడికి పెద్ద మనిషి లేడు భూమి మీద. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి నీతి కలిగిన వాక్యాలు మాకు తెలియవు. అక్కడున్న పరిస్థితుల్లో ఒకప్పుడు ఆర్య జాతి అనబడిన వాళ్ళు మన భారతదేశానికి వలస వచ్చి మరి ఇక్కడున్న ద్రవిడ జాతిని పరిపాలించిన పరిస్థితుల్లో కొన్ని గ్రంథాలు వారు తయారు చేశారు. అందులో ఇందాక పాస్టర్ గారు చదివిన మాటలు ఏంటంటే దుష్ట శిక్షణ, శిష్ట. ఇది ఒక వంతుకు బాగానే ఉన్నట్లు అనిపించింది. అంటే శిష్యుణ్ణి చంపేసేయమని చెప్తుంది. ఇలాగా దుష్టుని చంపేయమని, దుష్టుణ్ణి మందలించమని చెప్పటం మంచిదే, కానీ చంపేయమని, అవసరమైతే తీసేయమని కూడా చెప్పింది. ఈ సాహిత్యాలు చెప్పిన ఈ క్రమాలు భారతదేశాన్ని ఎక్కువగా మరి పట్టుకున్నాయి. ఇలాంటి క్రమంలో ప్రేమలు దూరం అయిపోయి, బంధుత్వాలు దూరం అయిపోయి,
మన భారతదేశంలో ఉన్న పరిస్థితులు ఎంతో ఘోరంగా వెళ్ళిపోయినాయి. మరి ఇందాక దైవ సేవకురాలు పాస్టర్ గారు చెప్పినట్టుగా దుష్టుని కూడా ప్రేమించి రక్షించమని చెప్పింది బైబిల్. చప్పట్లు కొడి దేవుని కనపరచండి. దుష్టుని కూడా ఇప్పుడు మనం వేసే ఫౌండేషన్స్ అంటే మనం పిల్లలకి ఏం విత్తనాలు వేస్తున్నామో అవి మొలుస్తాయి. మన కుటుంబాల్లో ద్వేషాలు, అసూయలు, కోపాలు, రకరకాలైన దుష్ట ఆలోచనలు ఇవన్నీ మనం ఉంటున్నప్పుడు పిల్లల్లోనికి అదే ఈవిల్ స్పిరిట్ ప్రవేశిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మా కుటుంబాలన్నీ ఈ మర్డర్లు చేసి అందరూ కూడా జైలు పాలైపోయారు. జైలు పాలైపోయిన ఈ మాట 38 ఏళ్ళు 40 ఏళ్ల క్రితం మాట నేను చెబుతున్నా. అప్పుడు మేము దాదాపు చిన్నపిల్లలం అయినప్పుడు కూడా మేము ఊహ తెలిసిన తర్వాత రోడ్డు మీదకి రాగానే పలానా కృష్ణమూర్తి గారు నాయుడు గారి మనవాళ్ళ మీరు, అబ్బా ఏం పుట్టకరా మీది, కాపులు పుట్టుకలో పుట్టారు, గొప్ప ఆస్తిలో పుట్టావని అందరూ చెప్తుంటే నాకు తెలియదు కాపులు అంటే ఏంటో. చిన్నప్పుడు సమాజం చెప్పింది మీరు పలానా కులం అని, సమాజం చెప్పింది మీరు పలానా వంశం అని, సమాజం చెప్పింది మీరు పలానా జాతి అని, గోత్రం అని. ఇవన్నీ మాకు తెలియదు, కానీ అవి అన్నీ కూడా చీకటి సంబంధించిన విషయాలని తర్వాత మాకు అర్థమైంది. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ జైలు పాలు అయిపోయారు, ఎవరో మటలు చేసినాడు. ఎప్పుడైతే జైలుకి వెళ్ళారో ఇప్పుడు అసలైన విషయం వచ్చింది. మనశ్శాంతి లేదు మా కుటుంబాల్లో, వంశాల్లో ఏం లేదు. ఇప్పుడు శాంతి సమాధానం లేదు. ఇప్పుడు శాంతి సమాధానం ఏ కొట్లు అమ్మితే దొరుకుతుంది? ఏ కిరాణా కొట్లన్నా ఒక కేజీ శాంతి ఇమ్మంటే ఇస్తారా? లేకపోతే కూరగాయల కొట్లోకి వెళ్ళి ఒక సమాధానం ఒక 1/2 కేజీ ఇమ్మంటే ఇస్తారా? ఎవరు? కానీ యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమ, శాంతి ఎరుగక ఉన్న కుటుంబాల్లో డబ్బు రావటం వలన అనర్థాలు దాపురిస్తాయి, ఘోరమైన వికృత చేష్టలు చేస్తారు. అది మా కుటుంబాలు బలైపోయాయి. ఇప్పుడు వీళ్ళు జైల్లో ఉన్నారు. చెప్పండి, మటలు చేసిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు జైల్లో ఉన్నారు. ఇప్పుడు అందరూ ఏడుస్తున్నారు. కోడళ్ళు 6 కోడళ్ళు ఏడుస్తున్నారు. 6 కొడుకులు కదా, ఏడుస్తా ఆలోచిస్తున్నారు. ఈ కృష్ణమూర్తి నాయుడు గారి వంశం నాశనం అయిపోయింది, మటర్లు చేశారు, ఇక జైలు నుంచి బయటికి రారు వీళ్ళు అని అందరూ కూడా, శత్రువులు కూడా సంతోషించుకున్న టైంలో ఆడవాళ్ళందరూ ఏడుస్తున్నారు. అప్పటి వరకు బాగా పూజలు చేస్తామని ఎన్ని పూజలు చేసినా కూడా వీళ్ళ తిరుగుడు ఆగలా. ఊరికి ఒక అమ్మాయిని అట్టి పెట్టుకున్నారు. బైబిల్లో ఆదికాండంలో ఆదాంతో దేవుడు ఏం చెబుతాడు? మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపమన్న మాట వీళ్ళకి తెలియదు, కానీ వీళ్ళు తెలియకుండానే భూమి నింపేస్తున్నారు. మా నాన్నోళ్ళు అక్కడక్కడ ఒక ఇత్తనాలు వేసి అక్కడ ఒక అమ్మాయిని అక్కడ ఒక అమ్మాయిని నెట్టి పెట్టుకుని ఎంతోమంది పిల్లలకి అన్నారు. పాపం కదా ఇది, పాపం అని అప్పుడు మాకు తెలియదు, చెప్పినోళ్ళు లేడు. మాకు చెప్పిన సాహిత్యాలు కూడా దాన్ని ఎంకరేజ్ చేసినాయి, మనకు చెప్పిన రిలీజియన్స్ కూడా దానికి ఎంకరేజ్ చేసినాయి. అలాంటి పరిస్థితుల్లో మనకి ఒక రక్షకుడు కావాలి. మా కుటుంబాలకు ఎవరు కావాలి? రక్షకుడు కావాలి. ఇక ఎన్ని పూజలు చేసినా, లేకపోతే ఎంత పరిస్థితులు ఉన్నా, ఎంతమంది పోలీసు వాళ్ళు కౌన్సిలింగ్ చేసినా మా హృదయాల్లో పరివర్తన, మార్పులు రావలేదు. ఇలాంటి పరిస్థితులు అందరూ ఏడుస్తూ ఆలోచిస్తున్నప్పుడు, కుటుంబాలన్నీ కబళించినప్పుడు ఒక బైబిల్ గ్రంథం ఏం తెలియజేస్తుందంటే, లోకానికి నిన్ను వెలుగ్గా చేశాను అని యేసు ప్రభువారు శిష్యులకు చెప్పారు. మరి కానిస్టేబుల్ గారు భార్య మా కుటుంబాల్లోకి అద్దెకొచ్చింది, దేవినమ్మ గారు ఆమె పేరు. ఆమె గొప్ప పరిశుద్ధమైన క్రైస్తవురాలు. ఆమె కుటుంబాల్లోకి వచ్చినప్పుడు అందరూ మనశ్శాంతి లేకుండా ఘోరమైన బాధలు పడుతున్నప్పుడు అప్పుడు ఆమె యేసు ప్రభు గురించి సువార్త చెప్పడం ప్రారంభించింది. హల్లెలూయా. యేసు ప్రభు గురించి ఇప్పుడు ఎన్ని మీటింగ్లు పెట్టినా మనుషులు మారట్లా. ఆనాటి కాలంలో పరిశుద్ధాత్మ చేత అలా కదిలి వెళితే మనుషులు మారేవాడు. ఇప్పుడున్న జనరేషన్ అప్పుడున్న జనరేషన్ తేడా వచ్చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె మరి లక్ష్మి అని మా పెద్దమ్మని పిలిచి, మా అమ్మని పిలిచి, యేసు ప్రభు దేవుడు మీ కుటుంబాలని కాపాడుతాడు, మా కుటుంబాలని రక్షకుడిగా ఉంటాడు అని చెప్పగానే ఒక చనిపోయే వ్యక్తికి నీళ్లు పోస్తే ఏదో కొంచెం శక్తి వచ్చినట్లుగా, ఏది అట్లా పూజలు మానేసాం, అన్నీ మానేసాం, ఏ దేవుడు లేడు, ఎవరున్నారు దేవుళ్ళు, ఏ దేవుడు కూడా లేడు అన్నట్లుగా మా వంశాలు వచ్చేసినాయి. ఎందుకంటే గ్రామ దేవర్లు వెంకటాల గారని మా పెదనాన్నగారు టెంపుల్ కట్టిస్తే ఈ మటలు లాగుతాయని టెంపుల్ కట్టించారు. ఇంకా మంటలు పెరిగినాయి, సారా తాగడం పెరిగింది, అమ్మాయిలు ఎక్కువ అట్టి పెట్టుకోవడం పెరిగింది. అంటే నిష్పత్తి, పాపపు నిష్పత్తి తగ్గుతుందా పెరుగుతుందా అని చూస్తుంటే ఎవరూ రక్షించలేకపోతున్నారు. అసలు దేవుడే లేడు. రష్యా కల్చర్ లాగా, చైనా కల్చర్ లాగా తయారైపోయింది. కమ్యూనిస్టులు కదా, మధ్య మధ్యలో మిక్స్డ్ ఆలోచనలతో. ఇలాంటి పరిస్థితుల్లో ఈ దీవెనమ్మ గారు యేసు ప్రభు గొప్పతనం చెప్పడం ప్రారంభించింది. విరిగి నలిగిన మనసు ఎక్కడుంటే అక్కడ నేను ఉంటాను. యథార్థంగా కన్నీటి బొట్టు కారిస్తే, యథార్థంగా చెప్పండి, వగలమారి ఏడుపులు కాదు, దిక్కుమాలి ఏడుపులు కాదు, ఈర్ష్య ఏడుపులు కాదు, మనస్ఫూర్తిగా మారు మనసు పొంది
మంచి ఆలోచనతో నువ్వు కార్చే కన్నీటి బొట్టు దేవుని రాజ్యాన్ని, సింహాసనాన్ని కదిలిస్తుంది. చప్పట్లు పెట్టి దేవుని కనపరచండి. ఇది ఎలాగ సాధ్యమవుతుంది? అలాంటి పరిస్థితుల్లో అందరూ ప్రార్థన చేసుకోవటం ప్రారంభించారు. బైబిల్ ఏం చెప్తుందంటే, ఆనాటి కాలంలో హాగరు అరణ్యంలో యేసు ప్రభు వారికి ఒక పేరు పెట్టింది. ఏంటా పేరు? చూచుచున్న దేవుడు. ఆయన ఎవరంట? ఎక్కడ జెరూసలేం, ఎక్కడ కండ్రిక? సంబంధం ఉందా? సింగనగర యెరూషలేం పక్కన ఉందా? అక్కడే ఉన్నా దాని ప్రభావం ఇక్కడ పట్టడానికి? యెరూషలేం ఎక్కడ, కండ్రిక ఎక్కడ? సంబంధం లేదు. గాలి మార్గం గుండా, నీటి మార్గం గుండా సంబంధం లేని ప్రాంతాలు, వందల వేల కిలోమీటర్లు కలిగిన ఆ ప్రాంతాలు. దీని గురించి యేసన్న గారు ఒక పాట రాసుకుంటాడు. దేవుని ప్రేమ ప్రవాహంగా మా కుటుంబాలకు ఎలా వచ్చినాయో. అగాధ సముద్ర జలములైనా ఈ ప్రేమను అర్పజాలవుగా. అందరూ చప్పట్లు కొట్టండి. అగాధ సముద్ర జలములైనా ఈ ప్రేమను అర్పజాలవుగా. ఈ ప్రేమ నీకై విలపించుచు ప్రాణము దారబోయుచునే. ఈ ప్రేమ నీకై విలపించుచు ప్రాణము దారబోయుచునే. సిలువలో వేలాడే నీ కొరకే, సిలువలో వేలాడే యేసు నిన్ను పిలచుచునే. ఆలస్యము నీవు చేయకుమా, యేసు నిన్ను పిలచుచునే. ఆలస్యము నీవు చేయకుమా, సిలువలు వేలాడే నీ కొరకే, సిలువలు వేలాడే. నాలుక ఎండెను దప్పిగొని కేకలు వేసెను. నాలుక ఎండెను దప్పిగొని కేకలు వేసెను దాహమని. చేదురా సామునే పానము చేసి చేసెడి జీవయాగమును. చేదురా సామునే పానము చేసి చేసెడి జీవయాగమును. అందరూ సిలువలో వేలాడే నీ కొరకే, సిలువలో వేలాడే యేసు నిన్ను పిలచుచుండే. ఆలస్యము నీవు చేయకుమా, యేసు నిన్ను పిలచుచుండే. ఆలస్యము నీవు చేయకుమా. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ జెరూసలేము, ఎక్కడ ఇశ్రాయేలు దేశం, ఎక్కడ కండ్రిక, ఎక్కడ అవనిగడ్డ, ఎక్కడ దివిసీమ? నీ మాట నీ బిడ్డ వినడు. యేసు ప్రభు మాట 400 కోట్ల మంది వింటున్నారు. చప్పట్లు కూడా దేవుని కనపరచండి. ఎవరో చదువు లేని వ్యక్తులను మత మార్పిడి చేస్తున్నారు, చదువు లేని వ్యక్తులను, ఇలిటరేట్ పీపుల్ని కన్వర్ట్ చేస్తున్నారు అనుకునే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, నీరు కండ్రికలో గ్రంథాలయం ఉందా? ఈ గ్రంథాలయానికి మీరు వెళ్ళండి. ఆ గ్రంథాలయంలో ఒక అతను ఉంటాడు, ఆయన్ని అడగండి. ది మోస్ట్ లార్జెస్ట్ రిలీజియన్ ఇన్ గ్లోబలైజేషన్ క్రిస్టియానిటీ అని రాయేశారు. క్రైస్తవ్యం అనేది శక్తివంతంగా వెళ్తుంది. నెపోలియన్ అనే వ్యక్తి కత్తితో జయించాలని దేశాలంబడి తిరిగాడు. కొంతకాలం ఆగిన తర్వాత చచ్చిపోయాడు. ది గ్రేట్ అలెగ్జాండర్ అనే వ్యక్తి క్రీస్తుకు పూర్వం 3వ మహాసామ్రాజ్యంగా ప్రపంచంలో ఉంటే కత్తి ద్వారా అన్ని దేశాలు జయించుకుంటా వెళ్తానన్నాడు. దోమకుడు చచ్చిపోయాడు. యేసు ప్రభువారు ప్రేమ అనే ఆయుధంతో ప్రపంచాన్ని గెలుస్తున్నాడు. చప్పట్లు కూడా దేవుని కనపరచండి. ప్రేమ అనే ఆయుధంతో ప్రపంచాన్ని గెలుస్తున్న అజాత శత్రువు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ లార్జెస్ట్ రిలీజియన్ అని ఎందుకు గ్రంథాలను నేను రాశానా? గ్రంథాలయంలో చరిత్ర చెప్తుంది. ఈ 200 దేశాల్లో ఇప్పటికి 100 దేశాలు క్రైస్తవ దేశాలు అయిపోయినాయి. మన భారతదేశంలో ఇక్కడ కండ్రికలో చదువు లేని వాళ్ళకి సువార్త చెప్పడం కాదు. ది మోస్ట్ స్కాలర్స్
ఉన్న ప్రాంతాలు కూడా యేసు ప్రభువుని నమ్ముకుని రక్షకుడిగా అంగీకరిస్తున్నారనే విషయాన్ని ఈ గ్రంథాలయంలో ఆ గ్రంథాలయము సూపర్వైజర్ నీకు చెప్తాడు. ఎందుకు చెప్తున్నామంటే నీ ఆస్తిపాస్తులు మాకు ఉన్న మా మండలంలో కాపు సామాజిక వర్గంలో మాకున్న ఆస్తి ఆవిడకి లేదు. కానీ ఏమైంది? ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ శాంతి లేదు, రక్షించే రక్షకుడు లేడు, రక్షణ లేదు. మన పిల్లలకి ఇవ్వాల్సింది ఏంటంటే ఆస్తిపాస్తులు, అంతస్తులు ఇవన్నీ కూడా ఒక పరమాత్ముడైన యేసుక్రీస్తు ప్రభువారిని కనుక నువ్వు పరిచయం చేయకుండా ఇస్తే 2వ తరంలో అయిపోతుంది, లేక 3వ తరంలో అయిపోతుంది. ఈ కంట్రికాలో 5 తరాల ఆస్తి ఎవరికీ లేదు. మీకు అందరికీ కూడా తెలుసో లేదో నాకు తెలియదు. ఏ దేశంలో కూడా ఒక 5 తరాల ఆస్తి ఒక ఇంట్లో ఉండదు. వాళ్ళంతా ఘోరమైన జుగుత్సాకరమైన నాశనానికి, పాపానికి ఖర్చు పెట్టే పరిస్థితులు. కాబట్టి మా కుటుంబాలన్నీ కబళించేసి సైతాను చేత విలవల్లాడిపోతున్న మా కుటుంబాల్లోనికి చదువు లేని ఒక దీవెనమ్మ గారు యేసు ప్రభు గురించి, ఆ భగవానుడి గురించి మాట చెప్తే మా కుటుంబాల్లోనికి జీవం వచ్చింది. సువార్తలు ఏముంది? హల్లెలూయా! అందరు చెప్పండి, సువార్తలు ఏముంది? ఇప్పుడు ఎందుకంటారు? మారిపోయినాయి. ఏమండి అండి, ఈడు పెద్ద ఉద్ధరించిన ఉద్ధారకుల్లాగా. ఏమండి? అవునండి. పానే సచ్చినోడు పాటలు ఇంట్లో నుంచి హృదయంలోనే ఉంది, హృదయపూర్వకంగా లేదు. కానీ అప్పట్లో ఏమోయ్ అనగానే జైల్లో మా పెదనాన్న వీళ్ళంతా బయటకు వచ్చారు. సెల్ అనగానే ఏమే లక్ష్మే, నా జీవితం అయిపోయింది, కానీ నువ్వు ఎవరినో ఒకటి పెళ్లి చేసుకో పో అన్నాడు. ఎవరినో పెళ్లి చేసుకుంటామండి అయ్యా, యేసయ్య నేను బయటికి తీసుకొస్తున్నాడు, ఇక నుంచి మనం భక్తులం అయిపోతున్నాం అనగానే పాస్టర్ గారు ఎవడో పిచ్చెక్కిచ్చాడు నీకు, ఆడి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆడిని నేను ఊరుకోను అన్నాడు. పాస్టర్ గారు ఏం లేదయ్యా ప్రత్యక్షత వచ్చింది అనగానే నేనే నరికి చంపేశానని చెప్తే సాక్షులతో పని లేకపోతే నేనెట్టా బయటకు వస్తానే, పిచ్చమాలోకం, ఎల్లెల్లు అని చెప్పాడు. నోరు మూసుకోవయ్యా, నువ్వు స్వీట్ బాక్స్ తీసుకుని ఇంకొక 1 kg స్వీట్లు ఎక్స్ట్రా తీసుకురా అని విశ్వాసం చెప్పింది మా పెద్దమ్మ. వీళ్ళందరూ మీరు నమ్మండి, పాకిస్తాన్ మన దేశం మీద బాంబులు వేస్తుంది అనుకోండి, మన భారతదేశంలో కాన్స్టిట్యూషన్ ఉంది, చట్ట ప్రకారంగా అవతల దేశం మన దేశం మీదకి ఏదైనా పాడు చేయడానికి అధికారికంగా నిర్ధారణ జరిగితే మనం ఆ దేశాన్ని చంపేయచ్చు. ఐక్యరాజ్య సమితి మనకి సపోర్ట్ చేస్తుంది. ఇది నేషనాలిటీలో ఉన్న ఒక చట్టాలు. అట్లాగే మా పెదనాన్న గారిని ఆల్రెడీ పైనుంచి కింద వరకు నరికారు, ఎదురుబొరు రైడింగ్లు. ఈ షర్టు తీసేసి నన్ను నరికారండి అందుకు చంపేశానండి అన్నాడు. ఏమన్నాడు? నన్ను నరికాడండి అందుకే చంపేశాను అన్నాడు బోన్లో. జడ్జి గారు విని ఆత్మరక్షణ చర్య కింద ఇతను చంపాడని కేసు కొట్టేసి ఇంటికి వెళ్ళిపోమన్నాడు. హల్లెలూయా! ఇది 40 సంవత్సరాల క్రితం మా కుటుంబాల్లో జరిగిన అద్భుత ప్రక్రియ. ముందే చెప్పాడుగా దేవుడు, చెప్పండి, ముందే అయిపోయింది. ఇప్పుడు యేసు ప్రభు వారు గొప్పతనం కుటుంబాల్లో నిదానంగా రావటం ప్రారంభించింది. మాకు 6 కొడుకులు కదా మా నాన్నగారికి, మా తాతయ్యకి. మా నాన్న 6వ ఆయన. ఇప్పుడు 3వ పెదనాన్నవాడికి ఆడికి రైస్ మిల్ ఉంది. ఈడు మచిలీపట్నం దగ్గర రేవు దాడుతున్నప్పుడు పడవ తిరగబడిపోయి తుఫాన్లో మునిగిపోయి నీళ్లు మింగేసి ఆల్మోస్ట్ చచ్చిపోయాడు అనుకోండి. వీడికి ఒక దర్శనం వచ్చింది. అంటే కుటుంబాల్లో దేవుడు ఏ సువార్త లేకుండా రక్షించే క్రమాలు కొన్ని ఉన్నాయి. మరి ఇప్పుడేమో మేము సువార్త చెప్పి అరిసి పాపం చేయమాకండ్రో అని అరిస్తే మారుమనసు పొందాలి మీరు. కొంతమంది అయితే అరవకోకుండానే దేవుడు గదిలో చేసి మార్చే గుంపు కొంతమంది. ఆ రాక్షస జాతి మాది. చెప్పండి, ఆ జాతి ఇది ఏంటమ్మా నవ్వుతున్నట్టు? మీద మంచి జాతి అనుకున్నా మీదేమన్నా? హల్లెలూయా! అక్కడ నవ్వుతుంది ఒక ఆమె. మనుషులు పశువులుగా మారిపోయి మనందరినీ కూడా దేవుడు పశువులు అన్నాడు. సరే, ఈడు నీళ్ళు ముంగి చచ్చిపోయే క్రమంలో ఒక దేవదూత వచ్చాడు, ఒడ్డుకు తీసుకెళ్ళి పడేసి యేసు ప్రభువుని నేను నన్ను నమ్ముకోమని స్వరం విన్నాడు. ఇది బాలమిత్ర కథ కాదు, కాకమ్మ కథ, అంతకంటే కాదు. వాడు ఘోరమైన పాపాత్ముడు. మా అన్నయ్య రైస్ మిల్ ఉండి అన్నీ అడ్డగోలుగా చేస్తూ ఉండేవాడు. ఎప్పుడైతే ఆ దర్శనం వచ్చిందో వాడు బతికాడు, మహాభక్తుడైపోయాడు 28 ఏళ్ల క్రితం. ఇప్పుడు 6 కుటుంబాల్లో 5వ కుటుంబం మారిపోయి 5వ కుటుంబం మారిపోయింది, 3వ కుటుంబం మారిపోయింది. ఇంకా జరుగుతున్న టైంలో మేము వచ్చాం. మీ అందరికీ ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మాది 3వ జనరేషన్. మా వంశంలో మా మండలంలో 3వ జనరేషన్. మొదటి జనరేషన్ కృష్ణమూర్తి నాయుడు గారు రౌడిజం చేశాడు, చేతులు నరికాడు, కాళ్ళు నరికాడు. 2వ జనరేషన్లో మటర్లు చేశారు. 3వ జనరేషన్ ఎలా ఉంటుంది ఇంకా మీరు ఊహించండి. చాలా జెట్ ఫ్లైట్ వేగంతో మా పాపాలు ఉంటాయి. రౌడీజం కానీ పాపాలు కానీ జెట్ ఫ్లైట్ వేగంతో ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ అవనిగడ్డ సబ్ ఇన్స్పెక్టర్ మా అన్నయ్య శ్రీనివాసరావు అక్కడ అవనిగడ్డలో ఛార్జ్ తీసుకున్నాడు. తర్వాత మరి మా బంధువులు ఏసీపీ కట్ట వినయ్ కుమార్ గారని హైదరాబాద్లో ఉంటారు. సరే, ఇవన్నీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నాయి, మా మేనమావ లాయర్లు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. కానీ మమ్మల్ని రక్షించే వాళ్ళు ఎవరు చెప్పండి? ఎవరూ లేరు. కాబట్టి యేసుక్రీస్తు భగవానుడి గురించి
రెండు కుటుంబాలు మారిపోయిన తర్వాత అందరి కుటుంబాలు తిరగడం ప్రారంభించారు. యేసయ్య గొప్ప దేవుడని. ఇక మేము మా కుటుంబాల్లో ఇంకో ప్రక్రియ. నడి రోడ్డు మీద చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో జడ్పీటీసీ టీ తాగుతుంటే కత్తి తీసుకెళ్లి పేకను తగ్గొచ్చాడు మా అన్నయ్య. అవన్నీ జిల్లాలు కాదు, రాష్ట్రాలు ఉలిక్కిపడినాయి. ఈ కేసులన్నీ మా మీద ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నేను కూడా అదే పందాలు ఉండి చల్లపల్లి నడి రోడ్డు మీద చల్లపల్లి రాజా గారని ఆ బురుజుల దగ్గర నా ఫ్రెండ్ని కొట్టారనే ఉద్దేశంతో 50 మందిని రాడ్లు కత్తులు అన్నీ తీసుకుని 10 కార్లు మాట్లాడుకుని అందరం కలిసి రౌడీజం చేయడానికి చల్లపల్లి మీద తెగబడ్డాం. దాదాపు దొరికినోడు నరికేసాం. ఎప్పుడైతే నరికామో అందరం చంపేద్దామని వెళ్ళాం. అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు 200 మంది ఆ ఊరు మొత్తం కారాలు రాడ్లు అన్నీ తీసుకుని మా మీదకి వస్తే మేమందరం కూడా అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అలర్ట్ అయితే నాతో పాటు వచ్చాడు కాళ్ళు నరికేశారు వాళ్ళు స్పాట్లో. ఎందుకంటే ఎదురు రైడింగ్స్, ఇలాగ రైడింగ్స్ జరుగుతున్నప్పుడు మేమందరం కూడా ఎస్కేప్ అయిపోయాం. బైబిల్ ఏం చెప్తుందంటే పాప దోషము లేక దోషభారము మనము భరించలేనంత గొప్పది అని కయ్యూను మొట్టమొదట దేవుడు చెప్పిన తర్వాత చెప్తున్నాడు. నా దోషభారము నేను భరించలేనంత గొప్పగా ఉందంటాడు మొట్టమొదటి సంతానమైన కయ్యూను. అలాగే దోషభారాలు బాగా మా గుండెల నిండా ఉండిపోయినాయి. మొయ్యలేకపోతున్నాం, నడవలేకపోతున్నాం, పాపాలకు మిషలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని అరెస్ట్ చేయడానికి చల్లపల్లి బెటాలియన్లు మొత్తం అంతా తుపాకులతో నాడు తుపాకులతో గన్స్తో వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసి కోర్టుకు సబ్మిట్ చేశారు. నేను చెప్పే మాట 2003 డిసెంబర్లో జరిగింది. దాదాపు ఇంచుమించు 20 సంవత్సరాల క్రితం నా జీవితం. ఈ నా నేపథ్యం వచ్చేసరికి పెళ్లి కూడా కాల. ఎప్పుడైతే నన్ను జైల్లో పెట్టారో అసలైన మలుపు ఇక్కడ ప్రారంభమైంది. జైల్లో లోపలికి వెళ్తున్నప్పుడు ఒక అతను ఎదురొచ్చాడు. ఏమని ఎదురొచ్చాడంటే, పోతన కృష్ణమనాయుడు అంటే నువ్వేనా అని అడిగాడు. అవునండి అన్న. చల్లపల్లిలో దాదాపు 16 మంది నరికారంటే వాళ్ళు సాగు బతుకులు ఉన్నారు అన్నాడు. మీరెవరండి అన్న తెలియక. ఆయన అడిగి అన్నాడు. సూపర్వైజర్ దగ్గరికి వెళ్తే, సార్ ఆయన ఎవరంటే 5 తలకాలు నరికేసి లంకలోకి తీసుకెళ్లి యాకనూరులో ఫ్రై చేసుకుని తిన్న వ్యక్తి అంట ఆయన మా బంధువే, దూర బంధువు. గుడివేక శివరావు అని పేరున్నాను కానీ మనిషిని చూడలేదు. ఎంత దుర్మార్గులు ఉన్నారు ఇక్కడ. నేనే సన్నాసులు అనుకుంటే నాకంటే మఠం సన్నాసులు లోపల ఉన్నారు. ఒక విచిత్రమైన జీవితం, మనిషి జీవితం ఏంటని ఆలోచించడం ప్రారంభించాను. తర్వాత ఇంకో అతను ఎదురొచ్చాడు. అరే నువ్వేంట్రా అంటే, నేను గజ దొంగనన్నయ్యా అన్నాడు. ఏం గజ దొంగలు చేసేవారంటే, మా జైల్లో బల్బు పోతే సూపర్వైజర్ జైల్లో బల్బు దొంగతనం చేసుకొచ్చి మా జైల్లో పెట్టాడు, మా సెల్లో పెట్టాడు. ఇలాంటి గజ దొంగ. ఈడు దొంగతనం ఎందుకు చేస్తున్నాడు? నా లోపల జిజ్ఞాస ప్రారంభమైంది. ఎందుకు మనిషి బతుకుతున్నాడు అనే ప్రశ్న నాలో రావడం ప్రారంభమైంది. తర్వాత కొంచెం ముందుకెళ్తే ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి ఏంటమ్మా నువ్వెందుకు జైల్లోకి వచ్చావంటే ఆ అమ్మాయి చెప్పలా. సూపర్వైజర్ని అడిగా, ఎందుకు అమ్మాయి జైల్లోకి వచ్చిందంటే, రంకుమ్మగుడికి అసలు మొగుడు అడ్డమైతే చంపేసిందంట ఘంటసాలలో. ఏమా రంకుమ్మగుడికి అసలు మొగుడు అడ్డమైతే చంపేసి ఘంటసాల అనే మండలంలో పక్కనే ఎకరం పొలం ఉంటే తూములో పెట్టిందంట. ఆమె మోసుకెళ్ళిపోయి తూములో పెట్టిందంట చంపేసి. ఆరోళ్ళు బురుగు మొయ్యలేరు అంటారేంటన్నా, నిన్నే ఎత్తికెళ్ళి తూములో పెట్టిందంట. నా పక్క సెల్లో ఉండేసరికి గాబరా పడ్డా. ఎవరు నాయన ఎంత, ఆమె ఏమీ తెలియనట్టుగా ముసుకేసుకుని కూర్చుని ఏడుస్తుంది. దాన్ని ఏమంటారు మన భాషలో? కంట్రికాలో. ఇందాక చెప్పాక ఏడుపుల్లో చాలా రకాలు ఉన్నాయి, రకరకాల ఏడుపులు ఉన్నాయి. దాన్ని మీరే మీ స్వేచ్ఛకే విడిచిపెట్టా. ఆమె ఏమి ఏడుపు ఏడుస్తుందో. భర్తను చంపేసిన ఒక రాక్షసురాలు ఆమె. ఆమె తూములో పెడితే కింద రైతుకి నీళ్ళు రావట్లేదని ఆ తూముని పొడిస్తే డెడ్ బాడీ బయటకు వస్తే ఘంటసాలలో మర్డర్ కేసు నమోదయ్యింది. అరే ఈ అమ్మాయిట ఎందుకు చంపింది? ఆడెందుకు దొంగతనం చేస్తున్నాడు? ఈడెందుకు 5 తలకాలు నరికేశాడు? నేనెందుకు 16 మందిని నరికాను? అసలు మనిషి ఎవడు? అసలు మనిషి ఎందుకు పుట్టాడు? ఇలాంటి ఆలోచనలు వచ్చినాయి. ఇంకో ముసలాడు వచ్చాడు. నువ్వేం చేసావురా ముసలాడు అన్న. ఆడు అన్నాడు, నాకు అన్నం పెడతలా అందుకే జైలుకి వచ్చా అన్నాడు. వాళ్ళ అబ్బాయి అన్నం పెడతలేదంట. వాళ్ళ అబ్బాయి అన్నం కూతురు పెడతలేదంట. జైలుకి ఎందుకు వచ్చావురా అంటే, ఎవడు అన్నాడంట, కుప్ప తగిలేస్తే జైల్లో పెడతారు, ఆదివారం మటన్ ఉంటుంది, రోజు పప్పు ఉంటుంది, మంచి భోజనం ఉంటుందంటే దేవుడు. నిజంగా మీరు నమ్మండి, అవునిగట్లో వాడు వరి కుప్ప తగలేసి జైల్లోకి వచ్చాడు ముసలాడు అన్నం కోసం. అంటే అన్నం కోసం కూడా పాపం చేసాడు ముసలాడు. ఆమె ఏమో కామం కోసం పాపం చేసింది. ఈడేమో రాజకీయం కోసం 5 తలకాలు నరికేశాడు. నేనేమో నా ఫ్రెండ్ని కొట్టారని పేరు ప్రఖ్యాతుల కోసం 16 మందిని నరికాం. ఎందుకు మనిషిలా పశువులాగా ప్రవర్తిస్తాడని లోపల ఆలోచిస్తున్నప్పుడు నా జీవితంలో అర్థం లేదు. 80 లక్షల జీవరాశులను ఈ భూమి మీద మనిషి ఒక్కడే ఆలోచించే మేధస్సు ఉంది. ఈ మనిషి ఎందుకు ఉత్కృష్టమైన జీవితం బతుకుతున్నాడు? చీకటంటే ఏంటి, వెలుగంటే ఏంటి, విచక్షణ లేకుండా బతుకుతున్నాడు. మన పరిస్థితి ఏంటని చెప్పేసి ఎప్పుడైతే ఆలోచిస్తున్నాను, 3 నెలల తర్వాత నాకు బెయిల్ వచ్చింది. బెయిల్ మీద బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత నన్ను చంపటానికి నా శత్రువులు తిరుగుతున్నారు. నేను కూడా ఆయుధాలు, మరి అక్రమ ఆయుధాలు, గన్స్ నాకు రహస్యంగా మేము తెచ్చుకున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో అసలైన జీవితంలో ప్రారంభమైంది. మా అమ్మ ఏడుస్తుంది, ఇంట్లో కూర్చుని చర్చికి వెళ్తుంది, రహస్యంగా చర్చికి వెళ్తుంది. ఏమని వెళ్తుంది? ఆయన లోకరక్షకుడు. ఆయన ఎవరండి?
అందరూ చెప్పండి ఆయన్ని లోకరక్షకుడే ఆయన. అయితే యథార్థంగా ప్రార్థన చేస్తే కుటుంబాలను కాపాడటానికి వస్తాడు, ఆయన వస్తాడు అని చెప్పేసి అమ్మ ఏడుస్తా ప్రార్థన చేస్తుంది. చర్చిలో ఇలాగ 7 దినాలు ఉపవాస ప్రార్థన అంటే వెళ్ళింది. పాస్టర్ గారు ఏం కావాలి కానీ విజయవాడలో వ్యాపారస్తులు మా బావగారు, నాకు ఒక అక్క ఉంది, 16 కోట్లు టర్నోవర్ సంవత్సరానికి. పిల్లలు లేరు, ఎవరు లేరు. సంవత్సరానికి 16 కోట్లు. శాంతి ఉందా? సమాధానం ఉందా? ఒకప్పుడు మనకున్న సాహిత్యాల ప్రకారంగా ఆడదాన్ని అణిచివేసిన సమాజం ఈ భారతదేశం కాదని ఎవడో చెప్పగలుగుతాడు? మగవాడిని ఆడదాన్ని సమానంగా చూడలేని ఈ దేశం చాలా గొప్పది అని చెప్పి తిరుగునే. మరి వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే ఆడదాన్ని అణిగి మనకి రకరకాల భర్త చచ్చిపోతే ఎదురు రాకూడదు, లేకపోతే ఇంకొకటి జరిగితే ఇదే ఇవ్వకూడదు, బిడ్డ పుట్టకపోతే రోకల పోట్లు వేయకూడదు, రకరకాలైన సాంఘిక దురాచారాలతో భారతదేశం మొత్తం నింపబడిపోయిన పరిస్థితుల్లో మా అక్క ఏడుస్తా కూర్చుంటుంది. మా అమ్మతో దేవుడు మాట్లాడాడు. ఏమని? ఒక మనిషికి పిండం ఎప్పుడు పడద్దో ఎవడు చెప్తాడు? డాక్టర్ గారు చెప్తాడా కంట్రికలో? అమ్మ ఏడుస్తా ప్రార్థన చేస్తుంది, అయ్యా నా కూతురు గొడ్రాలో నీ మహిమ రిలీజ్ చేయమంది. మొట్టమొదట జనవరిలో వచ్చింది ప్రత్యక్షత, మే నెలలో పిండం పడుతుంది అని చెప్పాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. ఇది నేను అందరం తిట్టాం, పాస్టర్ గారి మీదకి వెళ్ళాం. ఈ పిచ్చి మాట్లాడడం మాకంటే మానసిక శాస్త్రవేత్తలు తీసుకెళ్తాను నిన్న నన్ను పాస్టర్ గారు బండి తీసుకెళ్లి చర్చి గుమ్మాన్ని గుద్దా. ఈ బ్రిటిష్ వాడు మొత్తాన్ని తీసుకొచ్చి మాకు నాశనం చేస్తున్నారని తెలియక. అయితే దేవాది దేవుడు మా అమ్మ ఏడుస్తుంది, అరే ఎవడు పిచ్చాడో మే నెలలో చూడండి రందే అనుకున్నట్లుగా మే నెలలో బిఎస్ఎన్ ల్యాండ్ 24 ఏళ్ల క్రితం ఫోన్ చేసి అమ్మ నేను గర్భవతినయ్యాను అంతే. చప్పట్లు కూడా దేవుని కనపరచండి. ఇదే విజయవాడలో టైమ్ హాస్పిటల్ దగ్గర వ్యాపారాలు ఉన్నాయి, మా కింద 10 మంది పని చేస్తున్నారు, సంవత్సరానికి 16 కోట్లు టర్నోవర్. మనశ్శాంతి లేదు. పిండం ఏ గర్భంలో పడుతుందో ఎవరు చెప్పగలిగారు? ఎన్ని తిరిగాం, ఎన్ని డాక్టర్లు తిరిగాం. దేవాది దేవుడు మహిమతో కదిలొస్తే కుటుంబాలు ఎలా రక్షించబడతారో చూపించాడు. ఇప్పుడు కూడా ఆ పిల్ల ఇంగ్లాండ్ నుంచి నిన్న వచ్చింది. నేనేమో భీమవరం సభలో ఉన్నా. ఆ పుట్టిన బిడ్డ ఇంగ్లాండ్ వెళ్ళింది, శాంక్స్ యూనివర్సిటీ చదువుతుంది. అది నిన్న వచ్చింది, బాంబే దిగింది, బాంబే నుంచి హైదరాబాద్ వస్తుంది. మామయ్య ఎక్కడ ఉండవంది. మేము ప్రార్థన చేస్తే మా అమ్మోళ్ళు ప్రార్థన చేస్తే పుట్టిన బిడ్డ. ఆమెకి అక్కడికి వెళ్ళకుండా నేను భీమవరం మీటింగ్ వెళ్ళాను నిన్న. సరే ఇవన్నీ పక్కన పెట్టండి. ఇలాంటి పరిస్థితుల్లో మహిమ కలిగిన దేవుడని చెప్పడానికి, ఆయన రక్షకుడని చెప్పడానికి ఇంకా ఈ ఆనవాళ్ళు చాలా మాకు అన్నట్లుగా టైంలో ఇక మా తరం వచ్చింది. నా జీవితంలో 50 మంది రౌడీలు మా కేసుల్లో 10 సంవత్సరాల జైలు శిక్షలు పడతాయి. అయితే గొప్ప విషయం ఏంటంటే నేను అటాక్ చేసిన వాళ్ళందరూ బతికారు, ఐసీయూలో పెట్టారు, బతికిన పరిస్థితుల్లో మా అమ్మ ఏడుతో ప్రార్థన చేస్తుంది. నేను అనుకున్నాను పాపదోషం అనేది గుండెల నిండా నిండిపోయింది. 50 మంది కుటుంబాలు, భార్యలు, తల్లులు నన్ను దగ్గరికి వచ్చి నువ్వు నాశనం అయిపోతావు, నా భర్తను తీసుకెళ్ళావు, నా కొడుకుని తీసుకెళ్ళావు, నీ జీవితాలు నాశనం అయిపోతాయని శపించి నన్ను వెళ్ళిపోయారు. నేను ఎంతో తప్పు చేశాను. ఈ తప్పు భారము కయ్యున్నట్టుగా దోష భారము నేను భరించలేంత గొప్పగా ఉండిపోయి గుండెల నిండా నిండిపోయింది. దీనికి అన్నిటికంటే పరిష్కారం ఏంటని ఆలోచిస్తున్నప్పుడు మా శత్రువులు రాజీకి రావట్లా. అప్పుడు ఆత్మహత్య ఒకటే అన్నట్టుగా సైతాన్ ఒక స్వరం వినిపిస్తుంది, చచ్చిపోవాలి. సైతాన్ ఏమంటుంది? సూసైడ్ చేసుకుంటే అదే పరిష్కారం అని చెప్తుంది. మనశ్శాంతి లేనప్పుడు ఆత్మహత్య ఎలా చేసుకోవాలని నేను 20 సంవత్సరాల క్రితం మంచం మీద పడుకుని ఆలోచిస్తున్నాను. మనశ్శాంతి లేక బయటకు వస్తే రాజకీయ నాయకులు, బయటకు వస్తే ఆయుధాలతో బయటకు వెళ్ళాలి, ఏంటి జీవితం రాజీలు అవ్వలేదనే పరిస్థితుల్లో నేను మంచం మీద కూర్చుని నాకు తెలియకుండా ఏడుస్తా ఎలా చచ్చిపోవాలనుకున్న టైంలో లేచి ఎలా చచ్చిపోవాలో తెలియదు లేచా ఆకాశం నుంచి వెలుగు వచ్చి నన్ను చుట్టూ తిరగటం ప్రారంభించింది. హల్లెలూయా. ఇది యథార్థమైన సత్యం. భౌతిక నేత్రాలతో నేను చూశాను ఆ వెలుగుని. ఆ వెలుగు యేసు ప్రభు వెలుగుని నాకు తెలియదు. నన్ను ఏదో ఆపింది అనగానే పెద్దగా కాకేస్తే మా అమ్మ నాన్న లేచారు, అద్దుకున్న వాళ్ళు అందరూ లేస్తే అమ్మ ఇట్లా వెలుగు వచ్చిందమ్మ అంటే ఎక్కడికి వెళ్తున్నావు రా? చచ్చిపోటకి వెళ్తుంటే కాళ్ళు పట్టుకుని నడిచింది. నేను కన్నది అందుకేనంటరా, యేసయ్య అన్నాడురా మనకు రక్షకుడు. కొత్తకాలమే శ్రమలు దుఃఖ దినాలు సమాప్తమవుతాయని ప్రవచించాడు దేవుడు మా కుటుంబానికి, వంశానికి. అలాంటి పరిస్థితుల్లో అని ఏడ్చి కౌగులించుకున్న తల్లి నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దురా, మనం ప్రభువును నమ్ముకుందాం, ఈ డబ్బొద్దురా, ఈ రాజకీయాలొద్దు, ఈ కులం వద్దు, ఏమొద్దు, మందిరంగల్లో రా బిడ్డ అందమ్మమ్మ. నేను మమ్మ ద్వారా మారాను, మీరు ఎవరి ద్వారా మారాను నాకు తెలియదు. నా కన్న తల్లి కన్నీటి ప్రార్థనలో కొట్టుకొచ్చాను అనమాట. హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో చర్చికి వెళ్ళడం ప్రారంభించాను. నేను చర్చికి వెళ్ళాను, కేసులు కొట్టేలా. నేను స్వార్థపూరితమైన క్రైస్తవుని కాదు. కేసులు కొట్టేస్తే యేసు ప్రభు గొప్ప దేవుడు, లేకపోతే గొప్ప దేవుడు కాదు అనే స్వార్థం నా దగ్గర లేదు. నేను చేసిన మా పాపాలు, మేము చేసిన హత్యలు బట్టి మాకు శిక్షలు పడతాయి. కానీ యేసు ప్రభుని ఎందుకు జైల్లో పెట్టారని అడిగా పాస్టర్ గారిని. ఈ గోపాల్ గారు లాంటి పాస్టర్ గారు మా ఊళ్ళో ఉన్నాడు. అయ్యా పాస్టర్ గారు నేను తప్పులు చేసి జైలుకి వెళ్ళాను, యేసయ్యని జైలు ఎందుకు పెట్టారని అడిగితే ఆయన ప్రేమ దేవదోషణ చేశాడని ఉగ్రవాద ముద్ర జూడాస్ చేశారని చెప్పాడు, యూదులు ప్రకటించారండి. అయితే నేను ఆయన జీవితం చదవడం ప్రారంభించాను. చదవడం ప్రారంభిస్తే
పర్వత ప్రభోగం లేకపోతే కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభువు కొండెక్కాడు, 7వ అధ్యాయము చివరి వచనంలో కొండ దిగాడు. ఈ 3 అధ్యాయాలు నా హృదయంలోకి వచ్చేసినాయి. హల్లెలూయా. లోకమందే నువ్వు దౌర్భాగ్యుడు దిక్కుమాలని చెప్పి తిట్టింది. యేసయ్య బైబిల్ దగ్గరికి వస్తే నువ్వు లోకానికి వెలుగై ఉన్నావని మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం నాతో మాట్లాడాడు. నువ్వు లోకానికి వెలుగై ఉన్నావు. ఇప్పుడైతే ఈ మాట ఇది ఒక ఫెగ్మాలియన్ ఎఫెక్ట్. మనం ఏమి పాపాత్మలంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు నువ్వు వెలుగై ఉన్నావని చెప్పి మననే ఒక అద్భుతమైన సైకాలజిస్టు, అద్భుతమైన మోటివేటరు, అద్భుతమైన లోక రక్షకుడు ఆయన. ఇలాంటి పరిస్థితుల్లో మా జీవితాల్లో నేను కేసులు ట్రయల్కి వచ్చింది, బోన్లో నుంచున్నాను. ఫైనల్ ఇక శత్రువులందరూ రాజీకి రాలేదు, నాకు శిక్షణ పడిపోతాయి అమ్మా, ఈసారి నన్ను లాక్ చేస్తారు, 10 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. నాతో పాటు దాదాపు ఎఫ్ఐఆర్లో 50 మంది ఉన్నారు. మరి ఈ కుటుంబాలు నాశనం అయిపోతుందని ఏడుస్తున్నప్పుడు మమ్మందే, అయ్యా కొడుకా, ఎస్తేరు ఉపవాసం ఉండి 3 రోజులు ప్రార్థన చేస్తే రాజు హృదయం మారిందిరా బిడ్డ అంది. ఏముంది? రాజు హృదయం మారింది. యథార్థంగా కన్నీటితో దేవుణ్ణి అడిగితే దేవుడు శత్రువులు గుండెలోకి వెళ్తాడు రా, మారతారని చెప్పి 3 రోజుల ఉపవాసం ప్రకటించింది మా ఇంట్లో. 3 రోజుల ఉపవాసం ప్రార్థన చేసిన తర్వాత మీరు నమ్మండి, కన్నీటితో సంఘం అంతా ప్రార్థన చేసిన తర్వాత 4వ రోజు ఎంపీ కొనగల నారాయణ గారు మా ఇంటికి ఫోన్ చేశాడు, అయ్యా రాజుకి వస్తారు శత్రువు. చప్పట్లు కూడా దేవుని కనపరచాడు. ఓరి దేవుని దుప్పుగా. యేసు ప్రభు మామూలు దేవుడా? ఇంతకంటే రుజువులు కావాలా? ఇంకేమైనా? పౌలు గారిని నేను చూడలా, బాప్తిస్మా ఇచ్చే యోహాను చూడలా, యేసు ప్రభుని నేను భౌతిక నేత్రాలతో చూడలా, నా జీవితంలో యేసు ఎలా కదిలొచ్చాడో నేను చూసా. ఇది కాదని ఎవరు చెప్తాడు? నన్ను అరెస్ట్ చేసిన సిఐ దుర్గారావు గారు, పాస్టర్ ఎలా అయ్యో అర్థం కావట్లేదని చెప్తున్నాడు. పోలీసులు కౌన్సిలింగ్ చేశారు, మారేనా? జడ్జి గారు కౌన్సిలింగ్ చేశారు, మారేనా? యేసయ్య వాక్యం గుండెల్లోకి వచ్చింది, మార్పు వచ్చింది. నీ బిడ్డలకి బైబిల్ గిఫ్ట్గా ఇవ్వండి. ఆస్తి పాస్తులు కాదురా నాయన, సొమ్ము లేకపోతే భోగాలు, డబ్బులు, బంగారాలు ఇస్తే ఇవ్వండి, కానీ యేసు ప్రభువుకు ప్రార్థన చేసి ఇవ్వండి. యేసు నామంలో ఇస్తే నిలబడతాయి, లేకపోతే అవే నీ కుటుంబాన్ని కబలించే సైతాను శక్తులుగా మారుతాయి. యేసయ్య అన్నాడు, సిరికి దేవుడికి దాసుడుగా ఉండలేడు అన్నాడు. 7 ఎకరాలు అమ్మా. ఇప్పుడు ఎంత నమ్మాను? యేసు ప్రభుకు మొత్తం ఉన్న ఆస్తి అంతా అమ్మేసి సువార్త చెప్పేస్తాను, స్తోత్రం కలుగును గాక. ఎంత అమ్ముతున్నాను చెప్పండి తమ్ముడా? నాకున్న ఆస్తి మొత్తం నేను అమ్మేసి, బాబు అపోస్తల గారి గ్రంథం చెప్పింది, మహిమ నీ దగ్గరికి రావాలంటే 2 పూట్ల అన్నంతో బతుకు, అనుదినాహారం చేయమంటే. ఇప్పుడు క్రైస్తవ బోధనలు కూడా మారిపోయినాయి. మా పాస్టర్లకు BMW కార్లు, పెద్ద పెద్ద ఉందాతనాలు. పోతారా నా నరకానికి? ఏంట్రా భోగాలు మీకు అని నేను అనుకున్నా. కానీ బైబిల్ ఒక రకంగా చెప్తుంది, మా పాస్టర్లకు ఒక రకంగా బతుకుతారు కొన్ని చోట్ల కొంతమంది. బైబిల్ ఒక రకంగా చెప్తుంది, మా సంఘ పెద్దలు ఒక రకంగా బతుకుతున్నారు. బైబిల్ వాక్యం ముఖ్యమా లేకపోతే సొసైటీ ట్రెండ్ ముఖ్యమా? మనకి బైబిల్ వచనమే ముఖ్యం. కొండ మీద ప్రసంగంలో అనుదినాహారము దయచేయి, ఊరివాళ్ళ నిండా కట్ల కట్ల డబ్బులుండి అయ్యా నాకు అన్నం పెట్టి అడుగుతారు ఈ దుర్మార్గుడు. ఎవరికి పిల్లికి భిక్ష పెట్టడం. నువ్వంటరా క్రైస్తవుడివి, నువ్వంటరా సమాజానికి దిక్సూచివి? కానే కాదు. దేవుడు అన్నాడు, అందులారా అజ్ఞానులారా పాతాళానికి వెళ్ళిపోతారని పరిసరుని హెచ్చరించాడు. నా జీవితంలో బోన్లో నిలబడిన తర్వాత ఎప్పుడైతే శత్రువులు రాజీకి వచ్చారో, ఎన్ని 10 లక్షలు ఇస్తామన్నా 20 లక్షలు ఇస్తామన్నా రాజీకి రానివాళ్ళు 3 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తే ఎంపీ గారు 45,000కి రాజీకి వచ్చారు. ఎంత మాట్లాడరేమా? మీకు సంతోషంగా లేదుగా, జైల్లో మీరు లేరు కాబట్టి నాకు సంతోషం ఉంది. చప్పట్లు కూడా దేవుని కనపరచండి. మీరు చప్పట్లు కొట్టమని కొడతారు మీరు. కండ్రిక ఇదే ఊరు, రాయలసీమ కంటే కరుడు కట్టిన ఘోరమైన సుధమ గుమ్మరని ఎవడో అన్నాడు. వద్దండి, జాగ్రత్త దేవుని బిడ్డలారా. సైతాను నీకంటే శక్తివంతమైంది. నీకు దేవుడి సహాయం కావాలి, మందిరం కావాలి. మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే సైతాన్ని ఓడించడం చాలా ఈజీ. దైవ సేవకుడు హస్త నిక్షేపం చేసి ప్రార్థన చేస్తే సైతాను శక్తులు కాలిపోతాయి. అందుకే మందిరం, లేకపోతే జాతరలు జరిగినట్లుగా సంవత్సరానికి ఒకసారి యేసు ప్రభు జాతరలాగా పెట్టుకుంటే సరిపోద్ది. కానీ సైతాను శక్తివంతమైంది కాదే, దానికంటే శక్తివంతమైన అభిషక్తుడు యేసు ప్రభు శక్తితో సైతాన్ని గెలవగలిగితే వాడు పారిపోతాడు ఈ కండ్రికల నుంచి ఉండకుండా. స్వచ్ఛమైన ప్రేమను స్థాపిస్తాడు. నా జీవితంలో 20 సంవత్సరాల నుంచి యేసు ప్రభు ప్రేమను ప్రకటిస్తున్నాను. యేసు ప్రభు భక్తుడిగా మారాను. కొన్నిసార్లు ఎలాంటి హింసలు వచ్చినా కూడా నేను అప్పగించుకున్నా, చచ్చిపోయిన బాధలే అనుకుని. కానీ దేవుడు నన్ను చంపల. నా శత్రువులు నన్ను బాంబులేసి చంపేద్దామని చూస్తే వాళ్ళు 4 చచ్చిపోయారు. తెల్లారగట్ట లారీ కింద పడిపోయి. నేను వాళ్ళు చచ్చిపోవాలని ప్రార్థన చేయలే. అయ్యా నన్ను 4 చంపడానికి తిరుగుతున్నారయ్యా. యుద్ధము రాజులు మనకెవ్వరు లేరు, సూరులు రాజులు మనకెవ్వరు లేరు, సూరులు అందరూ దగ్గరగా సైన్యము
యేసయ్యా మన అండ సైన్యము. నోరు తెరవండి. మన అండ సైన్యము. నోరు తెరవట్లా. యేసయ్యా మన అండ యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము. నోరు తెరవండి. సైతాన్ని పారిపోతే అపవాది అయినా సాతాను గర్జించు సింహ వలె వచ్చిన, అపవాది అయినా సాతాను గర్జించు సింహము వలె వచ్చిన యూదా యేసయ్యా యూదా యేసయ్యా మన అండ యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభు మహిమ ఎంత గొప్పదో నా జీవితంలో నన్ను చంపడాకుండా నలుగురు లారీ కింద పడి ఒకేసారి చచ్చిపోయారంటే నేను అనుకున్నాను నేను చాలా చనిపోవాలి కదా, వాళ్ళు మనసు మార్చని ప్రార్థన చేశాను. కానీ దేవుడు ఏం చేశాడు? దేశానికి ఆశీర్వాదకరంగా, ఈ ప్రపంచానికి దీవెనకరంగా నువ్వు ఉండాలరా నా బిడ్డ, వీళ్ళ అవసరం తీసి పారేస్తాను. ఆయన తీసేస్తే యేసు ప్రభు మీద కేసు పెడతాడు. ఎవడన్నా మాట్లాడేంటమ్మా? ఎవరు పట్టడు? ఎక్కడున్నాడు ఆయన? వాళ్ళకి దొరుకుతాడు యేసయ్య? నాకు దొరుకుతాడు. నా జేబులో ఉంటాడు, నా గుండెల్లో ఉంటాడు, నా హృదయంలో ఉంటాడు. హల్లెలూయా. అలాంటి మహాశక్తివంతమైన దేవుడు ఒక రౌడీజం నుంచి ఒక సాత్వికుడుగా, ఒక ప్రేమ కలిగిన ఒక అవతారంగా మీ ముందుకు వచ్చాను నేను ఈరోజు. మహాశక్తివంతుడు ఆయన. కానీ నోరు తెరిచి వంకర ప్రార్థనలు మానేసి హృదయపూర్వకంగా మారు మనసు పొంది బాప్తిస్మం ఇచ్చి యోహాను ఒక జలుబు కూడా తీల. ఆయన ప్రకటిస్తున్నప్పుడు హేరోదు వణిగిపోయాడు. నీతికున్న శక్తి అది, పవర్. అయితే నీకు రక్షకుడు కావాలనే మీ దైవ సేవకుడికి ఇలా మీటింగ్లు ఎందుకు పెట్టించాడు? డబ్బులు ఎక్కువ అయ్యిందా? బోర్లు ఊది ఊది నోళ్ళు ఎప్పుచుంటాయి. లేకపోతే ఎందుకు పెడుతున్నాడు? ఈ సంఘ వ్యవస్థ ఎందుకు వచ్చింది? నిన్ను రక్షించడానికి రక్షకుడి గురించి ప్రకటిస్తున్నారు. నేను ఒక 5 నిమిషాల్లో ముగిస్తా. వాక్య భాగంలోకి వెళదాం. ఒక వాక్య భాగం నేను మరలా నాకు వేరే వాహనం ఉంది. నేను శ్రీకాకుళం అవతల అలుదా అనే ప్రాంతంలో రేపు రాత్రి ప్రసంగించడానికి వెళ్ళా. ఈ నెల వచ్చే నెల మొత్తం డేట్లన్నీ ఫుల్ అయిపోయింది. అర్థమైందా? నేను గొప్ప ప్రసంగికుని కాదు, కానీ దేవుణ్ణి ఎలా జేబులో తెచ్చుకోవాలో హృదయంలో పెట్టుకోవాలో తెలుసుకున్న అద్భుతమైన ప్రార్థనా పరుణ్ణి. స్తోత్రం చెప్పండి. రైట్, వాక్య భాగంలోకి వెళదాం. ఇప్పుడు మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనంలో ఏముందంటే, తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఆ నక్షత్రం అంట వారికి దారి చూపించిందంట. చెప్పండి. 2వ అధ్యాయం 9వ వచనంలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. తూర్పు దేశపు జ్ఞానులకి నక్షత్రం దారి చూపించిందంట. ఇప్పుడు కంట్రీగా వస్తుండే ఈ వాటర్ ట్యాంక్ ఎక్కడ అంటే నా ఫోన్లో కొంచెం అది రావట్లా. వాటర్ ట్యాంక్ ఎక్కడ అని 10 మంది అడిగితే చెప్పారు ఇక్కడని. మరి ఈ తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభు ఎక్కడ, కన్యక మరియక ఎక్కడ, పశువుల తొట్టి ఎక్కడ అని అడగాలిగా. కానీ ఏమడిగారంట? ఎవరిని అడగక్కర్లా. దేవుడు ప్రకృతికి దారి చూపించడానికి నక్షత్రాన్ని ముందు పెట్టాడు. ఇది విచిత్రం, మహిమ. ఇది నేను నమ్ముతున్నా. ఎలాగంటే మా నక్షత్రం వారికి ముందుగా నడిచిందంట, వారికి ముందుగా దారి సరళం చేసింది. బైబిల్ గ్రంథం ఏం తెలియజేస్తుందంటే నువ్వు ఒక నక్షత్రంలాగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. నక్షత్రం మనుషులను మార్గదర్శనం సూచించింది. నీ జాతికి, నీ కులానికి, లేకపోతే నీ వంశానికి, నీ ప్రాంతానికి నువ్వు ఒక అద్భుతమైన నక్షత్రంగా మారమని దేవాదేవుడు ఈ రాత్రి నీకు తెలియజేస్తున్నాడు. రెండోదిగా ఇక్కడ క్రిస్మస్ ట్రీ, సపోజ్ ఇక్కడ లేకపోవచ్చు. ఈ క్రిస్మస్ ట్రీ సంగతి మనందరికి ఒక అద్భుతమైన లెసన్ నేర్పిస్తుంది. ఏంటంటే జర్నీలో ఒక వింతైన చెట్టు ఉంది. ఆ చెట్టు ఎంత స్నో వచ్చినా కూడా చచ్చిపోదు, ఎంత ఎండ వచ్చినా చచ్చిపోదు, ఎంత వర్షం వచ్చినా మునిగిపోదు. ఆ చెట్టు పేరేంటి? క్రిస్మస్ ట్రీ. చెప్పండి, ఏంటది? క్రిస్మస్ ట్రీ. ఏంటి అని చూస్తే క్రిస్మస్ ట్రీని ఒక లెసన్గా మనకు ఎందుకు నేర్చుకోవాలి? స్టార్నేమో మనకు అందరికీ దారి చూపించడానికి నక్షత్రంలాగా మారాలని దేవుడు చెప్పాడంటే అర్థం ఉంది. అది వాక్యం, లేఖనం ఆధారం. ఈ క్రిస్మస్ ట్రీ అంటే చెట్టును చూసి ఆ చెట్టు ఎలా తట్టుకుంటుందో, ఎలాంటి విపత్తులు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు నీ మీదకి వచ్చినా, ఎలాంటి మరణాలు నీ మీదకి వచ్చినా తట్టుకునే శక్తివంతమైన చెట్టుగా నువ్వు మారునుగాక. అయిపోయింది. మూడోదిగా ఏంటి? సెయింట్ నికోలస్. క్రిస్మస్ తాతయ్య కదా సెయింట్ నికోలస్. ఏంటి అంటే ఎక్కడో
గ్రీసు దేశంలో, టర్కీ దేశంలో పుట్టారని మన పెద్దవాళ్ళు చెప్తున్నారు. ఏంటి ఈయన స్టోరీ, ఎందుకు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ తాతయ్య గురించి మాట్లాడతారని ఆయన గురించి ఆలోచిస్తే, ఆ దేశంలోనే బహు సంపన్నమైన కుటుంబంలో ధనికుడు ఆయన. అప్పట్లో ఈ మనీ ప్రింటింగ్ లేదు, కానీ నాణ్యాలు ఉన్నాయి. ఆయన బైబిల్ చదివి యేసు ప్రభు వారు చెప్పిన మాట బాగా హత్తుకుంది. ధనవంతుడు పరలోక రాజ్యం ప్రవేశించడం అసాధ్యం అన్నాడు. మా పాస్టర్లు కొంతమంది, అబ్బాయి అదేం లేదండి, ధనం ఉండొచ్చండి, పోగేసుకుని భూ అంతా కాలిపోద్దురా అన్నాడు దేవుడు. ఏమన్నాడు చెప్పలేదా? మీ ప్రకటన గ్రంథంలో లేదా భూమి కాలిపోద్దని? మాట్లాడేంటి? భూమి మొత్తం కాలిపోద్ది, మొత్తం మసి అయిపోద్ది అన్నాడు. నేనేమంటాను, ఇల్లు కట్టుకోవద్దని నేను అన్నాను. నీ డబ్బుతో ఇల్లు కట్టుకో, కానీ దానికంటే ముందు యేసు భగవానుడు సువార్త ప్రకటించాలి నీ డబ్బుతో. ఎప్పుడైతే ఆ డబ్బుతో దేవుని ప్రేమ గురించి ప్రకటించలేదో నీ రక్షణలో లోపం ఉంది. నీ బాప్తీసం దొంగ బాప్తీసం, నీ పునాది సరిగ్గా లేదు. నేను 7 ఎకరాలు మొత్తం ఆస్తి అంతా అమ్మడానికి సిద్ధంగా ఉన్నా. కారణం ఏంటంటే దేవాది దేవుడు ఏమన్నాడు, 2 పూట్ల అన్నం పెడతానరా, సమాజం కోసం బతకరా అని చెప్పాడు నన్ను. నేను చెప్పేది మహిమ కలిగిన మాట. అయితే ఈ క్రిస్మస్ తాతయ్య 3 ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోక ఏడుస్తూ కూర్చుంటే అర్ధరాత్రి పూట సైలెంట్గా బట్టలు వేసుకుని వెళ్ళిపోయి ఆ నాణ్యాలు వాళ్ళ ఇంటూ ఈసేసి పారిపోయాడు. అట్లా దేశంలో ఎక్కడ తన 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 పరిధిలో వచ్చే ప్రతి పరిస్థితిని చక్కదిద్దడానికి ఆ అర్ధరాత్రి పూట దొంగతనం చేయడం వేరు, దొంగతనంగా డబ్బులు ఇస్తడం వేరు. అంటే దాని అర్థం ఏంటంటే ఎవరికి తెలియకుండా ఒకరోజు 3 ఆడపిల్లల తండ్రి ఒక పిల్లలు పెళ్లి చేశాడు, 2వ పిల్ల పెళ్లి చేశాడు, 3వ పిల్ల పెళ్లి టైంలో అసలు ఎవరో డబ్బులు ఇస్తున్నారని పట్టుకుంటే క్రిస్మస్ తాతయ్య సెయింట్ నికోలస్, అయ్యా ఎందుకు ఇట్లాగా దొంగగా వచ్చి డబ్బులు ఇసిరేస్తున్నావు అంటే, యేసు ప్రభు వారు చెప్పాడు, కుడి చేయి చేసింది చెప్పాలమ్మా. ఇవాళ మా పాస్టర్లు ఒక ఫోటోకి 30 యాంగిల్ దిగి పైకి పంపిస్తున్నారు. ఎక్కడికి మాట్లాడరే? ఇంగ్లాండ్ దేశానికి అటు పంపిస్తున్నారు. ఆ డబ్బులు ఈ డబ్బులు అన్నీ పోగేసుకుని BMW కార్లు కొన్నారు. నువ్వంటారా సేవకుడివి? దేవుని కోసం ఉన్న ఆస్తులన్నీ అమ్మేసి తలకాయలు ఇచ్చారా అపోస్తులు? దేవుని కోసం తలకాయలు అర్పించారు, రక్తార్పణాలు చేశారు వాళ్ళు. ఈరోజు దేవుడిని అడిగేదే, నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే నీకున్న ఆస్తితో సువార్త ప్రకటిస్తావు, నీకున్న ఆస్తితో ప్రేమను ప్రకటిస్తావు, పేదరికాన్ని వెళ్ళి తొంగి చూస్తావు, తప్పించుకుని పారిపోరు. ఇది క్రైస్తవం అంటే. ఈ 3 విషయాలు నా జీవితాన్ని మార్చేసింది. ఒకటి, నక్షత్రంలాగా నువ్వు మారాలి, నేను మారాలి. అర్థమైందా? ఇప్పుడు నేను నల్గొండలో సువార్త ప్రకటిస్తుంటే రౌడీ షీటర్ మారాడు, నా దగ్గరికి వచ్చాడు. వారం తర్వాత అతను బాప్తిసం పొందాడు, ఇప్పుడు పాస్టర్ అయ్యాడు. చెప్పండి ఏమయ్యాడు అతను? నల్గొండ జిల్లాలో 8 లక్షల మంది మంచంలో ఉన్నారు. ఫ్లోరైడ్ పోతంతో నల్గొండ డిస్టిక్లో మంచినీళ్ళు తాగితే 7 కొంకర్లో పోయి 8 లక్షల మంది ఉండిపోయారు. సాంఘిక పరిస్థితులు, సమాజాన్ని స్పర్శ లేకుండా బతుకుతున్నావా? క్రైస్తవుడికి స్పర్శ ఉండాలి సమాజంలో. ఇంట్లో భార్యను ప్రేమించాలి, పిల్లలను ప్రేమించాలి, ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి, దైవ సేవకుని సేవకురాలను కనపరచాలి. సమాజంలో అందరినీ కనపరుస్తానే దేవాన్ని ఆశీర్వదించంటే దేవుడు దీవించేవాడు ఉన్నాడండి. ఈర్ష్య, అసూయతో, కుళ్ళుతో, కుతంత్రాలతో మోసం చేసి ఎంత డబ్బు సంపాదిస్తాం? దేవుడు కదిలిస్తే భూమంతా నాదే, ఈ సర్వలోకం అంతా నాదేనని ప్రకటిస్తున్నాడు ఆయన. ఈ అంచెతనాల్లో సంఘ సంస్కృతులుగా పుట్టుకు రావాలి. ఈ చేతుల్లో ఉన్న బైబిల్ ఈ చేతులకు ఎట్లా వచ్చిందంటే, ఎంతోమంది ప్రాణత్యాగాలు చేస్తే, ఎంతోమంది భయంకరంగా నరకబడితే, ఎంతోమంది వాళ్ళ లీటర్ల బ్లడ్ అంతా ఈ భూమి తాకేసింది. అప్పుడు వచ్చింది నీ దగ్గరికి రక్షణ. ఈ రక్షణ నిర్లక్ష్య పెడితే దేవుడు అంటున్నాడు, నా నోట్లోంచి ఉమ్మూస్తాను అంటున్నాడు. క్రిస్మస్ అంటే కొత్త బట్టలు వేసుకోవడం కాదు, వేసుకుందాం మంచిగా, తప్పులేదు, కానీ అదొకటే కాదు. క్రిస్మస్ అంటే బంగారం కొనుక్కోవడం కాదు, కొనుక్కోండి, కానీ అదొకటే కాదు. క్రిస్మస్ అంటే అందరికీ ఏదో నేను ఎంత గొప్పగా ఉన్నానని చెప్పి ఎక్స్పోజ్ చేసుకోవడం కాదు, చేసుకోండి, అదొకటే కాదు. క్రిస్మస్ అంటే స్వచ్ఛమైన ప్రేమను పంచిపెట్టాలి, స్వచ్ఛమైన ప్రేమను పంచిపెట్టాలి. కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాను నేను. మా తమ్ముడు 3 లక్షల రూపాయల జీతం చెన్నైలో, పవన్ కళ్యాణ్ గారు టికెట్ ఇచ్చాడు. మచిలీపట్నంలో పేరు నాని మీద ఓడిపోయాడు. ఆర్కే గారు మనవరాలు నా తమ్ముడు భార్య. కట్నం తీసుకోకుండా పెళ్లి చేస్తున్నావు. క్రైస్తవుని ఎంత గర్వంగా చెప్తున్నాను. ఏ ఆడబిడ్డ మమ్మల్ని చూసి ఏడవకూడదు, ఏ కుటుంబం కూడా మమ్మల్ని ఆదర్శంగా ఉండాలి. నేను చచ్చిపోయిన తర్వాత అందరూ వచ్చి ఏడవాలి మనస్ఫూర్తిగా, ఇతను మంచి పాస్టర్ గారు, ఇతను మంచి క్రైస్తవురాలు, మా అమ్మ దగ్గరికి వచ్చి ఎలాంటి బిడ్డను కన్నావమ్మా, ఒకప్పుడు రాక్షసుకు ఉన్న వ్యక్తి ఇప్పుడు ప్రార్థన ద్వారా లోకానికి ఒక నక్షత్రంలాగా మార్చాడు. దొంగలు మారారు. గుంటూరు నుంచి వేసులు నాకు వచ్చే ఫోన్ కాల్స్ తెలుసా? గుంటూరు నుంచి వేసులు ఫోన్ చేసి, అన్నయ్య మేము వేసులు అన్నయ్య అని ఏడుస్తున్నారు. నక్సలైట్లు ఫోన్ చేసి, అన్నయ్య మేము నక్సలైట్లు అని ఏడుస్తున్నారు. దొంగలు ఫోన్ చేసి, అన్నయ్య మేము దొంగలు. నా నెంబర్ పబ్లిక్ డొమైన్లో ఉంది. టీవీలో మాట్లాడినప్పుడు, సోషల్ మీడియాలో మాట్లాడుతున్నప్పుడు అన్ని నెంబర్లు తీసుకున్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, క్రిస్మస్ అంటే చెప్పండి, క్రీస్తు నీ గుండెల్లో పుట్టాలి, క్రీస్తు నీవు ఇంటికి తీసుకుపోవాలి, క్రీస్తు నీ పిల్లల్లోనికి తీసుకెళ్ళాలి,
క్రీస్తు మీ తరతరాలు ఒక అద్భుతమైన వారసత్వ సొత్తుగా మార్చుకోవాలి. పరిశుద్ధ గ్రంథాలు మీ ఇంట్లో ఉండాలి. అనేక మంది దేవుని వచనం యొక్క శక్తి నిరూపించుకోవాలి. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనందరిని ఆశీర్వదించును గాక. నాకు బస్ టైం అయిపోయింది. అందరూ చప్పట్లు కొట్టండి. నేను వెళ్ళిపోతున్నాను శ్రీకాకుళం. గాడ్ బ్లెస్ యు. మీ అందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాను. ఈ లోక రక్షకుడు మీకు కావాలంటే మీరు కుడి చేయి నాకు చూపించగలిగితే నేను ఇంకా ప్రార్థన చేస్తాను మీ అందరి కోసం. అందరూ ఎవరైతే ఈ లోక రక్షకుల యొక్క మహిమ, ప్రకాశమానమైన మహిమ, దారి చూపించే శక్తివంతుడు నా కుటుంబానికి కావాలి, నా వంశానికి కావాలనుకున్నాడు మీ కుడి చేయి చూపించండి. మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. ఈ లోకమే నాకు ఒక విషవలయం, నా జీవితమే నీకు నిలయం. ఈ లోకమే నాకు ఒక విషవలయం, నా జీవితమే నీ పరలోకమే నీవు వేసిన వలగా, పరలోకమే నీవు వేసిన వలగా, నన్నదరించిన నా యేసయ్యా, నన్నదరించిన నా యేసయ్యా, నీ తోడు నాకుండగా ఒంటరిని కాదన్నడు. నీ తోడు నాకుండగా ఒంటరిని కాదన్నడు. అందరూ చెప్పండి. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, కన్నీటిలో ఏలో దెయ్యాలు చూసి కన్నీరు చూడచిన కనికర దేవా, కన్నీటిలో ఏలో దెయ్యాలు చూసి కన్నీరు, నీ తోడు నాకుండగా ఒంటరిని కాదన్నడు. నీ తోడు నాకుండగా ఒంటరిని కాదన్న. యోసేపునకు తోడయ్యున్నావు, గిద్యోనుకు నీవు తోడయ్యున్నావు. యోసేపునకు తోడయ్యున్నావు, గిద్యోనుకు నీవు, మోషేకు నీవు తోడయ్యున్నావు, మోషేకు నీవు తోడయ్యున్నావు. నా తోడు నీవే నా యేసయ్యా, నా తోడు నీవే నా యేసయ్యా, నీ తోడు నాకుండగా ఒంటరిని కాదన్నడు. నీ తోడు నాకుండగా ఒంటరిని కాదన్నడు. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా. అలాగే ప్రార్థన చేసుకుందాం. బైబిల్ తెలియజేస్తుంది, యేసు ప్రభువారు ఆజ్ఞ జారీ చేశాడు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని. యేసు ప్రభువారు మొదట ప్రేమామూర్తిగా లోకానికి వచ్చాడు, రెండో రాకడలో భయంకరమైన వ్యక్తిగా లోకానికి రాబోతున్నాడు. ఆయన ఆజ్ఞ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం పొందినవాడు రెండో మరణించి తప్పిస్తాడు. లోకరక్షకుడు అంటే ఈ లోకంలో భౌతికంగా రక్షిస్తాడు, మరణించిన తర్వాత మన ఆత్మను కూడా రక్షిస్తాడు. ఈ రక్షకుడు నాకు కావాలని ఇక్కడ కూర్చున్న వాళ్ళు బాప్తిసం పొందనివాడు. యేసు ప్రభువారు నాకు కావాలి, నేను బాప్తిసం పొందలేదు అనుకున్న వాళ్ళు మీ కుడి చేయి చూపించండి. త్వరలో దేవుడు మీకు బాప్తిసాలు గొప్ప రక్షణ ఇవ్వబోతున్నాడు. మీకోసం ప్రార్థన చేస్తాను. మీ దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి సందర్భానుసారంగా రక్షణ పొందుకోండి. ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. బాప్తిసం దేనికంటే సైతాను శక్తులు నువ్వు ప్రార్థన చేస్తే పారిపోతాయి. ఈ ప్రకృతి నీకు లోపడుతుంది. దేవుడు అధికారం ఇస్తున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో అధికారం ఇస్తున్నాను అన్నాడు.
సైతాను శక్తుల మీద అధికారం ఇవ్వబోతున్నాడు. నాకు బాప్తిసం లేదు ప్రభువా, నాకు త్వరలో బాప్తిసం దయచేయమన్న వాళ్ళు, ఇప్పుడు వరకు నేను పాపపు ఊబిగా నా హృదయం ఉండిపోయింది, నీ ప్రేమ నాకు కావాలనుకున్న వాళ్ళు, బాప్తిసం లేని వాళ్ళు మీ కుడి చేయి చూపించండి. మీ సేవకుడికి నేను అప్పచెప్పి నేను వెళ్ళిపోతాను. చాలా మంది చేతులు పైకెత్తుతున్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు. చేతులు పైకెత్తిన నీ బిడ్డలందరినీ త్వరలో మీరు రక్షణ ప్రసాదించండి. నీవు లోక రక్షకుడిగా, ఈ భూమి మీద భౌతికంగా రక్షకుడిగా ఉండండి. మరణించిన తర్వాత వారి ఆత్మకు కూడా మీరు రక్షకుడిగా ఉండి నిత్య జీవానికి వారసులు కమ్మని ప్రార్థన చేస్తున్నా. యేసు క్రీస్తు నామంలో ప్రజలందరూ కూడా మారు మనసు పొందును గాక. ఈ కండ్రిగా ప్రాంతంలో పనిచేస్తున్న దురాత్మ శక్తులు, చీకటి శక్తులు యేసు నామంలో కాలిపోవును గాక. ప్రజలందరూ తండోపతండాలుగా దైవ సేవకుల దగ్గరికి, మందిరానికి వాక్యం కోసం వచ్చును గాక. యేసు క్రీస్తు నామం ఇది జరుగును గాక. యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి థ్యాంక్ యూ. మరి నా కోసం ఎప్పటి నుంచో ప్రార్థన చేశారు మీ పాస్టర్ గారు. చాలా మంచి సేవకులు మీ సేవకులు. కాబట్టి మీ సేవకులు ఇక్కడ ఎవరైతే ఏ చర్చికి వెళ్ళని వారైతే ఇక్కడ పక్కనే చర్చ్ అని చెప్పారు. దయచేసి మీ ఆ సేవకులు హస్తనిక్షేపణం చేస్తే పవర్స్ వస్తాయి. అది నేను నమ్మాను, ఇప్పుడు చెప్పాను. కాబట్టి దైవ సేవకులు ఆదివారం పునరుద్ధాన దినం మందు ప్రత్యేకమైన శక్తి సామర్థ్యాల ఆదివారం దేవుడు పునరుద్ధాన దినంలో ఆయన ఇస్తున్నారు. కాబట్టి ఆదివారం చర్చి ఎవరు మానద్దు. ముఖ్యమైన పని ఉంటే తప్ప చర్చి మానద్దు. మంచిగా మందిరానికి రండి. మహిమ కలిగిన ప్రత్యక్షతలు మీ అందరూ పొందుకుని ఈ కంట్రీకి ఒక అద్భుతమైన మార్గదర్శకులుగా, గొప్ప భక్తి కలిగిన బిడ్డలుగా మీరందరూ ముందురుగాక. థ్యాంక్ యూ.